శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న స్ఫురణ, దీనికి ఇంగ్లీషు పదం ఇన్సైట్ అంటే ఏమిటి? స్ఫురణకి జ్ఞాపకాల అవసరం ఉన్నదా? స్ఫురణకి ఆలోచన ప్రక్రియకి తేడా ఏమిటి? ఋషులు దర్శనము చేసి రామాయణము వ్రాశారు అంటారు. దర్శనము అంటే ఏమిటి? ఈ దర్శనానికి, స్ఫురణకి, జ్ఞాపకాలకి సంబంధము మరియు తేడా ఏమిటి? వేదాలను శృతులు అంటారు. దీనికి అర్థం ఏమిటి? శృతికి స్ఫురణకి తేడా ఏమిటి? శృతి విశ్వము నుంచి వినిపించింది ఋషులకు అంటారు. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, నాకు ఒకటి వినిపించింది అంటే ఆ పదాలకు అర్థం నాకు ముందుగా తెలిసి ఉంటే ఆ పదాలు లేదా శబ్దాల వరసకి నాకు అర్థం తెలుస్తుంది. ఇక్కడ ఋషుల స్థితి ఏమి అయి ఉండవచ్చు? గణిత శాస్త్రవేత్త రామానుజము గారు తనకు తన దేవి జ్ఞానము ఇస్తూ ఉంటుంది. దాని సహాయముతో కఠినమైన గణిత సమస్యలు, సమాధానాలు నా నుండి వచ్చాయి అని చెప్పారు. దీనికి స్ఫురణకి సంబంధం ఉన్నదా? ఇదండి వీరి ప్రశ్న. ఇక్కడ ప్రశ్నను కొద్దిగా అర్థం చేసుకునే పని చేద్దాం. ముందు అసలు ప్రశ్నని ఒకసారి అర్థం చేసుకుందాం. మొత్తంగా అయినా వీరు అడిగేది ఏంటంటే, ఇన్సైట్ అంటే ఏంటి? లోచూపు, లోపలికి చూసుకోవడం. స్ఫురణ అంటే స్ఫురించటం. స్ఫురించటం అనేది ఒకటి మనలో ఉంది. అంటే ఇప్పుడు ఏదైనా మనం ఆలోచిస్తున్నాం, లేదా ఒక వస్తువు ఎక్కడ పెట్టాం, ఒక విషయం ఏదైనా, అసలు ఒక ఆలోచన వచ్చింది, మెలకువ వచ్చింది అంటే మెలకువ నేను అనే భావాన్ని స్ఫురింపజేసింది. మెలకువ రావటం అంటే నేనని పుట్టడమే. అంటే ప్రతిదానికి మూలములో స్ఫురణ ఉంది. మీరు గమనిస్తే ప్రతి ఆలోచనకి మూలంలో స్ఫురణ ఉంది. అది స్ఫురిస్తుంది. అంటే స్టార్టింగ్ స్ఫురిస్తుంది. స్ఫురించినాక మొత్తం అర్థమవుతుంది. అవి పాత విషయాలు కావచ్చు, అంటే మనం పోగేసుకున్నటువంటి మనసులో ఉన్న పాత విషయాలు కావచ్చు, లేదా మనం ఆలోచిస్తున్నటువంటి, మనకు ఇప్పటి వరకు తెలియనటువంటి, మనం దేనినైనా కనుగొనాలని, ఇది ఎలా చేయాలని మనం ఆలోచిస్తున్నటువంటి ఆలోచనల్లో వచ్చినటువంటి స్ఫురణ అయినా కావచ్చు. అసలు స్ఫురణ అనేది మొట్టమొదట ప్రశాంత, నిశ్చల, నిర్మల స్థితిలో ఉన్న సముద్రంలో అల ఎగిసిపడుతుంది అన్నప్పుడు మొట్టమొదట అలా ఎగిసిపడటాన్ని మొదటి స్థితి ఏదుందో, ఎగిసిపడటానికి మొట్టమొదటి స్థితి ఏదుందో అది స్ఫురణ. మొత్తంగా ఎగిసిపడినప్పుడు అల కనపడింది, అలా అర్థమైంది. అలాగే స్ఫురణ అంటే నాకు అది స్ఫురిస్తున్నది, అనిపిస్తున్నది అంటాం. ఎప్పుడు మొత్తంగా స్ఫురించేసినాక అనిపిస్తున్నది అంటాం. అంటే స్ఫురణ అనేది అసలు మూల భాగం నుంచి కదిలిన కదలిక యొక్క మూల భాగం. అంటే ఒక ఆలోచన కదలొచ్చు, ఒక భావం కదలొచ్చు, ఒక జ్ఞాపకం కదలొచ్చు, లేదా కొత్తగా ఏదైనా అనిపించవచ్చు, కొత్తగా కూడా స్ఫురించవచ్చు. ఇప్పుడు మనకు జరిగిన, అంటే కొత్తగా అన్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు లేనిది స్ఫురించదు, ఉన్నదాని ఆధారంగా ఇంకోటి స్ఫురిస్తూ ఉంటుంది. అంటే సపోజ్ ఊరుకునే పామును ఎప్పుడో చూసాం, అనేక సార్లు పామును చూసాం, ప్రపంచంలో పాములు ఉంటాయని మనకు తెలుసు. కానీ సంబంధం లేకుండా ఆ పాము అప్పుడప్పుడు మన స్ఫురణకు వస్తూ ఉంటుంది, అంటే గుర్తుకు వస్తూ ఉంటుంది, జ్ఞాపకంగా వస్తూ ఉంటుంది. అలా మనకు భయాన్ని కలిగించేవి, బాధను కలిగించేవి, దుఃఖాన్ని కలిగించేవి, సంతోషాన్ని కలిగించేవి అన్నీ అవి అక్కడ లేకపోయినా స్ఫురిస్తూ ఉంటాయి.
ఈ పావుని ఆధారంగా చేసుకుని, అంటే ఇప్పుడు పాము అనే దాన్ని ఒకదాన్ని చూశారు, ఈ పాముని ఆధారంగా చేసుకొని మనిషిలో ఉన్నటువంటి మనిషి కూర్చున్నప్పుడు, ధ్యాన ముద్రలో కూర్చున్నప్పుడు, తపోముద్రలో కూర్చున్నప్పుడు, ముద్ర అంటే ఏం లేదు, అలా ఆ యాంగిల్లో కూర్చోవడం, దానికి ముద్ర అని పేరు పెట్టారు. ఆ యాంగిల్లో కూర్చున్నప్పుడు మనిషి పాము వలే ఉన్నాడు. ఎందుకంటే మొహం కొంచెం ముందుకుంది, కాళ్ళు ముడుచుకున్నాడు, చుట్టుకున్న పాము, చుట్టుకొని పాము అలా నుంచొని పడగ ముందుకు విప్పింది. అంటే పాము షేప్ అలాగే ఉంటుంది. దానిని ఊహించి భావించి, అంటే స్ఫురించింది లోపల స్ఫురించిన భావాన్ని మనిషి వెన్నుముకతో పోల్చి ఆధ్యాత్మికతలో కొండలిని జాగృతి అన్నాడు. వెన్నుబాము అని పేరు పెట్టాడు. వెన్నుబాము అంటే ఏంటి? వెన్నుపామే. పాముని ఆధారంగా తీసుకొని ఇక్కడ స్ఫురించింది. ఇదేంటి, ఇది లేదు కదా, కుండలని ఎక్కడుంది, ఎక్కడుంది, అక్కడ ఉంది, చక్రాలు ఎక్కడ ఉన్నాయి అంటే కాదు. అసలు ఆ భావన పావును ఆధారం చేసుకుని వచ్చింది. పాము పాకుతున్నట్టుగా మనిషి శక్తి పైకి ప్రసరిస్తుందని భావించుకున్నాడు. మనిషి స్ఫురణకి, అంటే రామానుజం గారు గణిత శాస్త్రవేత్త, తనకు దేవి జ్ఞానం ఇస్తూ ఉంటుంది, దాని సహాయంతో కఠినమైన గణిత సమస్యలకి సమాధానాలు నాకు వస్తాయి అని చెప్పారంటే, ఆల్రెడీ కల్చర్లో వాళ్ళింట్లో చిన్నతనం నుంచి ఒక దేవుణ్ణో ఒక దేవతనో పూజించేటువంటి సంస్కృతి, ఆ దేవత మనకన్నీ స్ఫురింపజేస్తుంది, ఆ దేవుడు మనకన్నీ స్ఫురింపజేస్తాడు అనేటువంటి ఒక సంస్కృతి, ఒక ఆలోచన సరళి, ఒక నమ్మకము, ఒక బిలీఫ్ సిస్టమ్ అనేది ఉంటాయి. ఎందుకంటే రిలీజియన్స్, మతములన్నీ నమ్మకాన్ని కల్పిస్తాయి. మతము అంటే నమ్మకము, పరిశీలన కాదు, పరిశోధన కాదు. మనం పరిశీలించి పరిశోధించి అవునని మనం నిర్ధారించుకొని మన నిర్ధారణతో ఏర్పరచుకున్న సత్యం కాదు. మతం అనేది ఆల్రెడీ ఏర్పరచబడిన ఒక బిలీఫ్ సిస్టమ్ అంతే. ఆ బిలీఫ్ సిస్టంలో పెరుగుతూ వెళ్ళిన వాళ్ళు ఆటోమేటిక్గా అంతరంగంలో దాన్ని సత్యముగా స్వీకరించి వెళ్ళిపోతూ ఉంటారు. అందుకని వాళ్ళ జీవితంలో ఏం జరిగినా వాటికి ఆపాదిస్తూ ఉంటారు. ఇది రామానుజం గారే కాదు, అన్ని మతాలలో అందరూ దేవుళ్ళు దేవతల దగ్గర గాఢమైన నమ్మకం కలిగిన వాళ్ళందరూ కూడా ఇదే చెబుతూ ఉంటారు. అవే మహిమలు మాయలు అద్భుతాలుగా ప్రచారంలో కూడా ఉన్నాయి, సభలు పెట్టి ప్రకటిస్తుంటారు. ఎవరు ఏ దేవుడిని నమ్ముతారో ఆ దేవుడి పేరు చెబుతారు. అయితే ఇంతకీ అది స్ఫురణ ఎక్కడ పడుతుంది? నాలో పడుతుంది. దేవి నాకు జ్ఞానం ఇస్తూ ఉంటుంది అన్నప్పుడు మనం వెనక నుంచి అలవాటు పడిపోయినటువంటి నమ్మకాల, మతముల, బిలీఫ్ సిస్టముల విషయాల్లోంచి మాట్లాడుతున్నాం. ఇప్పుడు అదే మన ప్రాణశక్తి. ఆత్మజ్ఞానంలోకి వచ్చేటప్పటికి ఆ దేవి ఎవరో ఆ దేవే ప్రాణశక్తి. ఆ దేవి జ్ఞానం ఎలా ఇస్తుంది? ఒక మనిషిగా కనపడి కూర్చొని మనుషులిద్దరు మాట్లాడుకుంటున్నట్టు సపరేట్గా ఒక దేవి దేవత వచ్చి అక్కడ కూర్చొని రామానుజం గారికి సహకరిస్తుందని మీరు అనుకుంటున్నారు. ఆయనకి మాత్రమే కనపడుతుంది, మనకు కనపడలేదు. ఒకవేళ ఈ గణిత శాస్త్ర పోటీలు పెడితే ఆ పక్కనే, ఆయన పక్కనే ఒక దేవి కూర్చొని ఆ పోటీల్లో అన్నింటికీ ఆన్సర్లు ఈయన చెవులో చెప్పేస్తుంది. ఇటువంటివన్నీ కూడా మనుషులు భావనాత్మకంగా కల్పించుకునే సినిమాటిక్ విజువలైజేషన్స్. అంటే విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయినప్పుడు, అర్థం చేసుకునేంత జ్ఞానం లేనప్పుడు సినిమాటిక్ విజువలైజేషన్ అనేది మనిషిలో ఉంది. ఇప్పుడు సినిమా ఏంటి? దృశ్యము. సినిమా అనేది ఏంటంటే దృశ్య రూపము. అందులో అన్నీ ఉన్నాయి, కానీ దృశ్య రూపంలో కంటికి విజువలైజ్ చేశారు. శబ్దము, దృశ్య శబ్ద మాధ్యమం అది సినిమా. కానీ అక్కడ మనుషులు ఉన్నారా? లేరు. ఆ సినిమా అనేది మనిషే కథ రాసుకున్నాడని కూడా తెలుసు. ఆ కథని, అంటే తన ఊహని, తన లోపల ఉన్నటువంటి జ్ఞాన స్వరూపంలో ఉన్నటువంటి ఊహని ఒక కథగా అతను భావించుకున్న దాన్ని ఇతరులకు చెప్పటానికి దానిని తాను విజువలైజ్ చేశాడు. అంటే ఇతరులకి చెప్పటానికి అనువుగా మనుషుల చేత నటింపజేసి దాన్ని సినిమాగా చెప్పాడు. ఎందుకే అది అతని అంతరంగములో ఉన్నటువంటి భావము. అతని అంతరంగంలో పుడుతుంది, మనకు కూడా పుడుతున్నాయి అన్ని భావాలు.
అయితే రామానుజం గారికి కఠినమైన జ్ఞాన అంటే కఠినమైనటువంటి గణితం అన్నప్పుడు ఆ కఠినత మనకంత నాలెడ్జ్ లేదు కాబట్టి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అసలు సంగీతం అనేది నేర్చుకోకుండానే పాటలు పాడేశారు. ఆయనకి సంగీతం ఆయన ఎక్కడ నేర్చుకోలేదు. అలా పుట్టుకతోనే అనేక రకాలైనటువంటి వాటిలో ప్రావీణ్యత, అంటే పుట్టుకతోనంటే మరీ పుట్టంగానే కాదు, కొంచెం చిన్నపిల్లల్లో 5-6 సంవత్సరాల్లో ఎక్కువ జ్ఞానం కలిగి ప్రావీణ్యత ఉన్న వాళ్ళు అక్కడక్కడ కనబడుతూ ఉంటారు. అసలు ఎక్కడైనా ఎవరైనా ముందు అసలు బేసిక్గా మనం కొన్ని తెలుసుకోవాలంటే, ఇప్పుడు ఏదైనా అసలు నేర్చుకోవాలి. కారు నేర్చుకోవాలి, వంట నేర్చుకోవాలి, ఏదైనా రోడ్లు ఓడవటం నేర్చుకోవాలి, ఇల్లు ఓడవటం నేర్చుకోవాలి, మొదట అన్నీ నేర్చుకోవాలి. అసలు బిడ్డ పుట్టినాక కదలటం నేర్చుకోవాలి, పక్కకు పట్టడం నేర్చుకోవాలి, పాకటం నేర్చుకోవాలి, నడవటం నేర్చుకోవాలి, మాట్లాడటం నేర్చుకోవాలి. మొత్తం బిడ్డ పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు అన్ని నేర్చుకోవటమే. కాకపోతే ఎవరిని వచ్చినాక నేర్చుకోవటం అనేదాన్ని అనుభవించడం అనుకుంటున్నారు. ఆ అనుభవించటంలో ఇష్టాలు ఏర్పరచుకొని పదే ఇష్టమైన వాటిని అనుభవిస్తూ అందులో ఇరుక్కుపోయి నేను అనుభవిస్తున్నాను అనుకుంటున్నారు. కాదు, నువ్వు నేర్చుకుంటున్నావు అని. నేను ఆ నేర్చుకోవటమే అనుభవం. అనుభవంలో ఒక సారం ఉంది. ఆ విషయాన్ని తెలుసుకుంటున్నావు, నేర్చుకుంటున్నావు. ఇక్కడ జీవితం అంతా నేర్చుకోవటం అంటే తెలుసుకోవటం. మళ్ళీ నేర్చుకోవటం అంటే ఏంటి? తెలుసుకోవటం జరిగినాక ఏమవుతుంది? దాన్ని అలా చేయటం వస్తుంది, క్రియ చేయటం వస్తుంది, ఆచరించటం వస్తుంది. ఆచరించినప్పుడు ఏమవుద్ది? అనుభవం వస్తుంది. ఇక్కడ నేర్చుకోవటమే తెలుసుకోవటం అనే ప్రక్రియ జరిగినప్పుడు, అంటే నేర్చుకోవటం తెలుసుకోవటంగా మారినప్పుడు, అంటే నేర్చుకోవటం ఒకసారి నేర్చుకుంది రాకపోవచ్చు. అనేక సార్లు పసిబిడ్డ పక్కకు ఒత్తికెళ్ళడానికి చేసిన ప్రయత్నాలలో ఎప్పుడో బోర్లా పడతారు ఒకసారి. అది లోపల అలా ఎందుకు జరుగుతుంది? బిడ్డల స్తబ్దుగా ఉండిపోవచ్చుగా, కాళ్ళు చేతులు ఆడించుకుంటూ అలా ఉండిపోవచ్చుగా. పక్కకు పడాలని ఎందుకు ప్రయత్నం అంటే అసలు అది జీవములో ఉన్న సహజ ప్రయత్నం. జీవం ఎప్పుడు కదులుతూ ఉంటుంది. జీవం అనేదే చైతన్యత, కదలిక. ఆ శరీరం ఎంతవరకు ఎన్ని రకాలుగా కదలగలదో అంత ప్రయత్నం అది చేసుకుంటుంది. అంతే దానికి ఆన్సర్. సృష్టిలో ఏదైనా ఇదే ఆన్సర్. అందుకని బిడ్డ పక్కకు పడిపోతున్నాడు. అంటే ఏమైంది? ఇప్పుడు ఆ శరీరం పక్కకు పడగలదు, అడు తిరగగలదు, ఇడు తిరగగలదు. ఇంకా అయితే ఆ స్థితులు అన్నీ ఇంకా పొందలేదు. అవి పొందాలంటే ఇప్పుడు బిడ్డ నుంచి ట్రై చేస్తూ వృద్ధాప్యం వరకు ఛాన్స్ ఉంది, మరణం వరకు అవి పొందే ప్రయత్నం చేసుకుంటూ ఉంటుంది ఆ శక్తి. ఆ బిడ్డ ప్రయత్నం అది. ఇప్పుడు ఆ ప్రయత్నం అంటే ఏంటి? నేర్చుకోవటం అనేక సార్లు నేర్చుకునే ప్రక్రియ చేసినప్పుడు తెలియటం అవుతుంది, తెలుసుకోవటం అవుతుంది. అంటే తెలిసిపోయింది. ఇప్పుడు నేర్చుకోవటం తెలిసింది అయినప్పుడు ఆచరణ అయింది. అది సంపూర్ణంగా తెలిస్తేనే చక్కగా ఆచరించగలం. ఆచరణ అయినప్పుడు క్రియ అయింది, పని అయింది, అప్పుడు అది అనుభవం అయింది. అనుభవం అయినప్పుడు మళ్ళీ అది జ్ఞానం అయింది, మళ్ళీ తెలుసుకోవటం అయింది, మళ్ళీ నేర్చుకోవటం అయింది, దాని నుంచి ఇంకోటి వచ్చింది. ఇలాగే జరుగుతుంది మన జీవితం అంతా. అయితే ఇలా జరగటానికి మొత్తం లోపల ఉన్న శక్తి, స్ఫురణ శక్తి. బిడ్డ పక్కకు పడటానికి సహకరించింది ఏంటి? బిడ్డ కాళ్ళు చేతులు ఊపడానికి మొట్టమొదటి సహకరించింది ఏంటి? మొట్టమొదటి బిడ్డ మెదలకుండా పడుకుంటుంది పుట్టినప్పుడు. జస్ట్ పాలకే ఏడుపు, ఏ దోమలో చెమలో కుడితే ఏడుపు, మలమూత్ర విసర్జనలకు ఏడుపు, ఇంకంతా తల్లిదండ్రులు కేరే. అక్కడి నుంచి నిదానంగా కాళ్ళు చేతులు కదపటం మొదలు పెట్టింది. నిదానంగా మనుషులను గుర్తించి నవ్వటం మొదలు పెడుతుంది. అంటే ఇవన్నీ బిడ్డల శరీరంలో ఉన్నటువంటి సహజ లక్షణములు. అవన్నీ ఇప్పుడు స్ఫురిస్తున్నాయి. లోపల స్ఫురణ కలుగుతుంది. కాలు కదపాలి, చెయ్యి కదపాలి అని. అంటే స్ఫురణ అనేది ఆ శక్తి యొక్క లక్షణం, ఆ శక్తి యొక్క మూలతత్వం. అది మనిషిలో ఉన్నటువంటి శక్తి యొక్క మూలతత్వం స్ఫురణ. అది చేతులు కదిపించింది, కాళ్ళు కదిపించింది, అక్కడి నుంచి పక్కకు పడేలా చేస్తుంది. అవన్నీ ఒకటే. ఆ క్రియలన్నీ ఈ స్ఫురణ అనే శక్తి ఉంది, స్ఫురిస్తుంది. చేయి కదపాలనిపిస్తుంది. స్ఫురించకపోతే చేయి కదపాలని అనిపించదు మనకి. బండరాయిలో పడి ఉంటాం. మొత్తం యాక్టివిటీస్ అన్నవే. అలా ఒక పసిబిడ్డ నుంచి గమనించుకుంటూ రండి, మీకు అర్థమవుతుంది. పక్కకు పడటం, తర్వాత పాకటం, వీటన్నింటికి అసలు ఎంత కాలం పట్టిందో తెలుసా మీకు?
రోజులు, నెలలు, సంవత్సరాలు పెట్టింది అక్కడి నుంచి నడవటానికి. అంటే ఈ ప్రాసెస్ అంతా జరిగి 2.5-3 ఏళ్ళు వచ్చి అసలు బిడ్డ కొంచెం నిలబడి పర్వాలేదంటే అప్పుడు నర్సరీలో వేస్తున్నారు. అంటే ఇప్పుడు అక్షరాలు గ్రహించడానికి ట్రై చేస్తున్నారు. ముందు బొమ్మలతో ఆడిస్తారు. పూర్వకాలం అయితే 5-6 ఏళ్ళు వచ్చేవరకు వేసేవాళ్ళు కాదు. ఇప్పుడు 2.5-3 ఏళ్ళకి వేసేస్తున్నారు. అంటే ఇది ఎందుకు చదువుతున్నాయంటే అక్కడి నుంచి మళ్ళీ అక్షరాలు నేర్చుకోవడం, నేర్చుకున్నాక తెలియటం. ఈ అక్షరాలు ఎలా నేర్పుతున్నారు? బొమ్మలను చూపించి. అయితే నేర్చుకోవటం, నేర్పటం ఇవన్నీ లోపల కలుగుతున్న స్ఫురణలే. ఒక వ్యక్తిని గమనించుకుంటే స్ఫురణ అద్భుతం కాదు, ఎవరో దేవి రామానుజం గారికి చెప్పటం కాదు, మనకు అనిపించేవన్నీ స్ఫురణలే. మనకు లోపల అనిపిస్తుంది అన్నది. ఇప్పుడు ఏదైనా ఒక ఆలోచన నాకు పుడుతుంది, అనిపిస్తుంది, కాఫీ తాగాలని అనిపిస్తున్నది అనుకోండి, మొత్తం అనిపించేసినాక అనిపించేసింది అది ఆలోచన. కానీ అనిపించటానికి ముందు కదిలిందే దాని పేరు స్ఫురణ. ప్రతిదీ నాకు స్ఫురిస్తుంది. స్ఫురిస్తున్నప్పుడు సంపూర్ణ అర్థం లేదు అందులో. మొత్తంగా అది స్ఫురించడం పూర్తి అయిపోయినాక, ఆలోచన అయిపోయినాక అప్పుడు సంపూర్ణ అర్థం వచ్చేసింది. కాఫీ తాగాలని సంపూర్ణత వచ్చింది. అంటే దీనికి అత్యంత వేగవంతంగా లోపల జరుగుతుంది కనుక ఆ గ్యాపులు కూడా మనకు తెలియదు అసలు. అంటే తెలియదండి, ఎందుకు తెలియదు? పరిశీలిస్తే తెలుసు. అదే స్ఫురణ శక్తి, అదే ఆత్మశక్తి, అదే ప్రాణశక్తి, అదే జ్ఞాపకం, అదే భావం, అదే ఆలోచన, అదే కొత్తదాన్ని కనుగొనేది. కొత్తదాన్ని కనుగోవడం అంటే ఏంటి అసలు? లేని దానిని మనిషి ఎలా కనుక్కుంటాడు? అయితే ఇంతకు ముందు ఇది నాకు తెలియదు అంటాం. అంటే ఇప్పుడు మీకు దీన్ని ఊరికిన ఒక సైంటిస్టులు ప్రయోగాలు చేస్తున్నారు, కొత్త కొత్తగా కనుక్కుంటున్నారు అనుకుందాం. ఇప్పుడు చెట్లు ఉన్నాయి, ఆల్రెడీ చెట్లు ఉన్నాయి. ఆ చెట్లు కాయలు కాస్తున్నాయి, పువ్వులు పోస్తున్నాయి. అయితే మనిషికి దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఏంటి? ఈ కాయ ఎంత సైజులోనే ఉంది, ఈ కాయ సైజు కొంచెం పెంచితే అని ఒక ఆలోచన వచ్చింది. ఆల్రెడీ చెట్టు ఉంది, దానికి కాయ వస్తుంది. ఆ కాయ వచ్చే విధానం ఏంటో, పద్ధతి ఏంటో తెలుసుకుంటున్నాడు. ఆ ప్రాసెస్ను గమనిస్తున్నాడు, ఆ చెట్టునంతా గమనిస్తున్నాడు. ఆ గమనికలో అదే పనిగా ఒకవైపు వెళితే ఎవరికైనా స్ఫురిస్తుంది. సైంటిస్టులు ఆకాశం నుంచి ఊడిపడలా. మీరు ఎక్కడైనా ఒకటి గమనించండి, మొట్టమొదట ఎవరో ఒకరు ఆ ప్రయోగాలు చేసుకుంటూ వెళుతూ ఉంటే, తర్వాత దాన్ని అనుసరించుకుంటూ వెళుతూ ఉంటే, మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం టెక్స్ట్ బుక్లు పెట్టుకుని. అసలు మొదట ఎవరు కనుగొన్నారు దేన్నైనా? ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం కదా, మొదట ఎవరు కనుగొన్నారు? ఎవరు కనుగొనాలి? అది జ్ఞానంలోంచి పడుతుంది. జ్ఞానం ఏంటి? శక్తి. దాన్నే ఆధ్యాత్మికత చెప్పింది. ఆధ్యాత్మికత మాయలు, మహిమలు, అద్భుతాలు కాదు. ఆధ్యాత్మికత వేరు, సైన్స్ వేరు కాదు, రెండు ఒకటే. సరిగ్గా మీరు అర్థం చేసుకుంటే ఆధ్యాత్మికతలో మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలు, అద్భుతాలు, మహిమలు, మాయలు ఇటువంటి విధానాలన్నీ బయటికి తీసేసి అవతల పారేస్తే ఆధ్యాత్మికత అనేది సైన్సే. నిరంతరం పరిశీలించడం, పరిశోధించటం, తెలుసుకోవటం, అది అక్కడ నిరూపితమైతేనే అవును అని భావించటం. నమ్మటం కాదు, అవునని భావించటం. అంటే అది సత్యమని భావించడం. అక్కడ నమ్మకం ఉండదు అసలు, అది సత్యమైపోయింది. అలా సత్యమైపోయిన విషయాలను అనేక మంది చెబుతుంటే ఆల్రెడీ సత్యం అయిపోయింది కాబట్టి అక్కడి నుంచి వాడుకుంటూ వెళ్ళిపోతున్నాం మనం. ఇప్పుడు ఎవరో కాళ్ళకి చెప్పులు తయారు చేశారు. ఆ చెప్పులు తయారు చేయాలి అనే థాట్, ఒక స్ఫురణ మనిషికి ఎందుకు వచ్చింది అసలు? అంటే కాళ్ళు ఉన్నాయి, ఉన్నవాడిని ఆధారం చేసుకుని అన్ని స్ఫురిస్తాయి. కాళ్ళు అనేవి ఉన్నాయి. ఆ కాళ్ళు నడుస్తుంటే ఏవిడు గుచ్చుకుంటున్నాయి, ఏవిడు తగులుతున్నాయి. కాళ్ళకి రక్షణగా ఏం చేయొచ్చు అనే ఆలోచన వచ్చింది. అందుకని ముందు మీరు గమనిస్తే ఇప్పుడు కూడా పీఠాధిపతులు, మఠాధిపతులు వీళ్ళందరూ పావుకోళ్ళని చెక్కలతో తయారు చేసిన చెప్పులు వేసుకున్నారు. ఇప్పుడు కూడా వేసి తిరుగుతూ ఉంటారు. అందుకని ముందు చెక్కతో మనిషి చెప్పులు తయారు చేసుకున్నాడు. ఎందుకని చెక్క ఉంది, అక్కడ వృక్షాలు ఉన్నాయి. ఆ వృక్షాలలో ఆ చెక్కని ఒక స్ఫురణ వచ్చింది. ఈ చెక్కకైతే బాగా గుచ్చుకోవు కదా, నేను చెక్క మీద నిడిస్తే సరిపోద్ది, లేకపోతే ముళ్ళు దిగుతున్నాయి, రాళ్ళు గుచ్చుకుంటున్నాయి, కొట్టుకుంటున్నాయి అని చెక్కని ఎలా, మరి నేను చెక్కని ఎలా పెట్టుకోవాలి అంటే
ముందు 2 ఏళ్లతో కాళ్ళకి ఉన్నటువంటి కాలుకు ఉన్నటువంటి బొటినేళ్ళు పక్కనేళ్ల మధ్యలో ఇలా పట్టుకోవటానికి వీలుగా ఒకటి తయారు చేసుకుంటే దాంతో ఇలా పట్టుకొని నడుచుకుంటే వెళ్ళొచ్చుగా. అలా ఫస్ట్ చెక్కతో తయారు చేసుకున్నాడు. ఇది స్ఫురణ రావడానికి ఇందులో అద్భుతమేమి లేదు. ఆ వైపు ఆలోచించాడు. ఆలోచిస్తే మీకు వస్తుంది, నాకు వస్తుంది, ఎవరికైనా వస్తుంది. ఎందుకని అందరూ మనుషులు, అందరిలో ఉన్నది జ్ఞానశక్తే. కానీ మనకి ఎందుకు రావటం లేదు, అందరికీ ఎందుకు రావటం లేదు, మన పిల్లలకి ఎందుకు రావటం లేదు అంటే మనం ఆలోచించటం లేదు అంతే. ఇప్పుడు ఆధ్యాత్మికత చెప్పుకునేది అది. ఆలోచించండి బాబు, మీలోనే ప్రాణశక్తి ఉంది, నువ్వే ఆ శక్తి స్వరూపుడు. అలాంటి శక్తి అంటే అద్భుతం కాదు, మహిమ కాదు, పాడు కాదు, ఏమి కాదు, శూన్యము. శూన్యము అంటే మళ్ళీ శూన్యమేనా అని అనిపిస్తుంది, కాదు, శాంతి, అనంత శాంతి. మనకు శాంతి కావాలిగా. కానీ మనకు ఎలాంటి శాంతి కావాలి? అనుభవించేసినాక పొందే శాంతి కావాలి, అనుభవంతో కూడిన శాంతి కావాలి. ఆకలేసింది, నాకు కావలసిన రకరకముల పదార్థములన్నీ వండుకు తిని కడుపు నిండి నాకు ఏ లోటు లేదు, నేను ఏది కావాలంటే అది తినేయగలగాలి, ఏది కావాలంటే అది నాకు వచ్చేయగలగాలి. అలా అన్నీ అనుభవించినాక అమ్మయ్య తిన్నాను చాలేక కడుపు పట్టదో అని ఆగిపోయానే, అటువంటి శాంతి కావాలి నాకు. అలాగే స్త్రీ పురుష శారీరక కోరికలు తీర్చుకోవటానికి నాకు నచ్చిన స్త్రీలతో, నాకు నచ్చిన పురుషులతో తిరిగి చక్కగా కోరిక తీర్చుకొని అమ్మయ్య కోరిక తీరింది, అటువంటి శాంతి కావాలి నాకు. అలా నాకు నచ్చినవి కట్టుకొని, నాకు నచ్చినవి విని, నాకు నచ్చినవి చూసి పంచేంద్రియముల ద్వారా ఎన్ని రకములుగా ఏమేమి అనుభవించగలనో అటువంటివన్నీ అనుభవించినాక కలిగేటువంటి శాంతి కావాలి నాకు. అటువంటివన్నీ అనుభవించినాక శాంతి కలగడానికి అసలు శాంతి అనేది శాశ్వతంగా ఉన్నది. నువ్వు మధ్యలో ఏదో కావాలని అంటే ఏమక్కర్లా. ఒక మనిషి ప్రశాంతంగా కూర్చొని ఉన్నాడు, దీన్ని ఊహించుకోండి. ఒక మనిషి ఉరికి నెల కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు అతను శాంతిగా ఉన్నాడా, అశాంతిగా ఉన్నాడా? మీరే ఉరికి నెల కూర్చోండి, కుర్చీలో కూర్చున్నారు అనుకోండి. శాంతిగా ఉన్నాడా, అశాంతిగా ఉన్నాడా? శాంతిగా ఉన్నాడు. వీళ్ళకి కూర్చోన్నాడు ప్రశాంతంగా, ఏం లేదు. ఎవరైనా అలా కూర్చొని ఉన్నాను శాంతిగా ఉన్నారు అనుకోండి. ఇప్పుడు అతను హఠాత్తుగా లెగిసి పరిగెట్టడం మొదలుపెట్టాడు. పరిగెడుతున్నాడు, ఆయాసం వస్తుంది, రొప్పి వస్తుంది, చెమటలు పెట్టేసి ఇంకా పరిగెత్తలేకపోతున్నాడు, ఇంకా నా వల్ల కాదు అనుకుంటున్నాడు. మనం ఇదేంట్రా బాబు, ఎందుకు ఇలా పరిగెత్తుతున్నాడు అనుకున్నాం. ఎందుకు ఈ మనిషి ఇలా పరిగెత్తుతున్నాడు అంటే ఊరికనే భావించుకోండి. అతన్ని ఆ కూర్చున్న ప్రదేశంలో ఒక పాము కనబడింది, అతన్ని వెంబడించింది కరవటానికి. అది కూడా అతను అంత వేగంగా వెళ్ళిపోతుంది. సినిమాటిక్ గా ఊహించుకోండి. సినిమాల్లో ఇలాగే చూపిస్తారు. నాగదేవత సినిమా, నాగిని సినిమా అనుకోండి, ఇలాగే చూపిస్తారు. లేదు ఒక సింహమో పులో వెంబడించింది అనుకోండి, ఇంకా పరిగెడుతున్నాడు ప్రాణభయంతో. ఇప్పుడు ఎలాంటి శాంతి కావాలి? ఆ సింహం తప్పుకోవాలి, పరుగు ఆపేయాలి. ఆ పాము తప్పుకుపోవాలి, పరుగు ఆపేయాలి. ఇప్పుడు అలాంటి శాంతి కావాలి నాకు. ఓకే, ఇప్పుడు ఆ పాము తప్పుకుపోయింది, ఆ సింహం తప్పుకుపోయింది, ఎవరో వచ్చారు మధ్యలో, అది తప్పుకుపోయింది. నా పరుగు ఆగిపోయింది. నన్ను ఓదార్చారు, కాసిన మంచినీళ్ళు ఇచ్చారు, కూర్చోమన్నారు, కూర్చున్నా. ఇప్పుడు శాంతిగా ఉంది. నేను మొట్టమొదట ఎక్కడ ఉన్నాను? అసలు శాంతిలోనే ఉన్నాను. అప్పుడు కూర్చున్నప్పుడు శాంతిలోనే ఉన్నా. ఈ పరుగు పెట్టా, పరుగు ఆగితే మళ్ళీ శాంతి వస్తుంది అనుకుంటున్నా. కానీ పరుగు పెట్టక ముందు నేను శాంతిలోనే ఉన్నా. శాంతి నా సహజ స్వరూపం. ఎవరికైనా నేను పరుగెడతాను, పరుగు పెట్టి ఆ పరుగు ఆగితే శాంతి కావాలనుకుంటాను. అంతే ఉంది దాకా. అనుభవాల కోరికల తర్వాత కలిగే శాంతి కావాలి నాకు. ఈ అనుభవాలు కోరికలు పరుగు పెడతా ఉంటాను. అవసరాల పరుగు, కోరికల పరుగు, ఏదో ఒకటి వ్యసనాల పరుగు పెట్టినాక అది పూర్తయినాక శాంతి వస్తాయి. అమ్మయ్య నేను శాంతిని పొందాను అనుకుంటున్నాను. కాదు, నేను అసలు దానికి ముందు కూడా శాంతిలోనే ఉన్నా. శాంతి నా సహజ స్వరూపము. ఎందుకంటే మూలంలో ఉన్నది శాంతే. మూలములో ఏముంది అంటే శాంతి ఉంది. మూలంలో ఉన్నటువంటి శాంతి స్థితిని మనం కదుపుకొని కదిలి ఆ కదులుతుందే, ఆ కదులుతున్న స్థితి ఉందే, అది స్ఫురణ. ఎందుకు కదులుతుంది? శాంతిగా ఉండొచ్చుగా. ఎందుకు అది స్ఫురిస్తుంది? ఎందుకు కదులుతుంది? కదలమని ఎందుకు చెబుతుంది? అసలు స్ఫురించకపోతే కదలలేం మనం.
స్ఫురించకపోతే కథల్లో మీరు ఎప్పుడేం చూసుకోండి. స్ఫురించడం అంటే కొత్త విషయాలకే కాదు, ఈ ఆలోచన మొదలైన ప్రదేశం పేరు స్ఫురణ, భావం మొదలవుతున్న ప్రదేశం పేరు స్ఫురణ, జ్ఞాపకం మొదలవుతున్న ప్రదేశం పేరు స్ఫురణ, భయం మొదలవుతున్న ప్రదేశం పేరు స్ఫురణ. మొదలు అంటే శాంతి స్థితిలో నిశ్చలంగా ఉన్నటువంటి అనంత నిశ్చల శాంతి స్థితిలో ఒక అనంత సాగరం నిశ్చలంగా ఉంది. అందులో ఒక కెరటం ఎగరబోతుంది, ఎగిసి పడబోతుంది. ఎగరబోతున్న స్థితి పేరు స్ఫురణ. అంటే అనంత నిశ్చల సాగరంలో నుంచి ఒక కెరటం పైకి లేవబోతుంది. ఎందుకు ఆ కెరటం ఏంటి? సాగరమే, నీరే. కానీ ఎందుకు అలా లెగుస్తుంది అంటే దానిలో చైతన్య శక్తి ఉంది. శక్తి యొక్క లక్షణం నిరంతర కదలిక. అందువలన ఆ కదలికకి అది ఎగిసిపడాలనుకుంటుంది. ఆ ఎగిసి పడుతున్నటువంటి పడాలనుకుంటున్నటువంటి మొట్టమొదటి స్థితి ఏది ఉందో, అంటే ఎగిసి పడాల అని అనిపించేటువంటి స్థితి ఏది ఉందో అది స్ఫురణ. అది మొత్తం ఎగిసి పెడితే అప్పుడు అర్థమవుతుంది అలానే కెరటం అని. కానీ స్ఫురించినప్పుడు జస్ట్ మొదటి భాగం స్ఫురిస్తున్నది. ఆ స్ఫురణ పూర్తయింది అనుకోండి, అదే ఆలోచన. స్ఫురణ పూర్తయితే ఆలోచన. స్ఫురణ పూర్తి అవ్వలేదు అనుకోండి, స్ఫురిస్తూ ఉన్నది. ఇప్పుడు మీరు కొత్త విషయాలు కనుక్కోవాలి అంటే ఓ మనిషి కాళ్ళకి చెప్పులు కావాలనుకున్నాడు, ఎంతకాలం ఆలోచించి ఉంటాడు అంటే స్ఫురణలోకి వెళ్ళి వెతుక్కుంటున్నాడు దాన్ని. అదే జ్ఞానంలోకి వెళ్ళి వెతుక్కుంటున్నాడు. జ్ఞానాన్వేషణలో అది స్ఫురిస్తుంది. అంటే ప్రయత్నిస్తున్నాడు, ప్రయత్నంలో స్ఫురిస్తుంది. ఈ ప్రయత్నం అంటే ఏంటి? కదలిక. మొత్తం స్ఫురించేవన్నీ నీలోనే ఉన్నాయి. ఆ స్ఫురించడానికి అవసరమైన స్ఫురణ శక్తి నీలోనే ఉంది. స్ఫురణ కోసం నువ్వు చేసిన ప్రయత్నానికి అవసరమైన ప్రయత్న శక్తి నీలోనే ఉంది. మొత్తం స్ఫురించినాక ఈ విషయం ఇలా చేయొచ్చు అని నీకు అనిపించినటువంటిది నీలోనే ఉంది. మొత్తం నీలోనే ఉంది. ప్రశ్న నీలోనే ఉంది, ఆన్సర్ నీలోనే ఉంది. అందుకనే ఇన్సైట్ అంటే లోచూపు, లోపల చూసుకోమన్నారు. లోపల చూసుకో, నిన్ను నువ్వు తెలుసుకో. నన్ను నేను తెలుసుకోవటం ఏంటండి బాబు అంటే, నన్ను నేను తెలుసుకోవటం ఏంటంటే నన్ను నేను చూసుకోవటం. ఎక్కడ చూడాలి? లోపలే చూడాలి. బయటదే ఉంది, అర్థంలో నాకు తెలుసుగా. నిన్ను నువ్వు తెలుసుకో. నేనంటావు, నేనెవరో తెలుసుకో అంటే మళ్ళీ ఇన్సైట్, లోచూపు అంటే లోపలికి చూసుకో. ఎందుకని? చూడటం నీకు అలవాటు కదా, కంటితో బయటకు చూస్తావు కదా. అలాగే లోపల విను, బయట అన్ని శబ్దాలు వింటావు కదా చెవితో, అలా లోపల విను. బయట నుంచి స్పర్శలు గ్రహిస్తావు కదా, ఆ స్పర్శ లోపల చూడు. అంటే నువ్వు బయటకు వెళ్ళి చూసేదంతా లోపల చెయ్యడానికి చూపును ఆపేయాలి. ముందు మనం ఆపగలిగింది ఇక్కడ చూపు. శబ్దాలను ఆపలేం మనం, చెవు ఆపటం కుదరదు. స్పర్శలను ఆపలేం, ఆపటం కుదరదు. వాసనలను ఆపలేం, ఆపటం కుదరదు. గాలి పీల్చుకోవాలి. రుచులు ఒకటి ఆపగలం, చూపు ఆపగలం. చూపు ఆపితే అసలు కనెక్షన్ ఆగిపోయింది ముందు, అందుకని లోపలనే కనబడిపోతాయి ఆటోమేటిక్గా. చూపు ఎప్పుడు ఆపామో అప్పుడు ఆటోమేటిక్గా దృశ్యం లాగిపోవటం వల్ల లోపలనే జ్ఞాపకాలకు వచ్చేస్తాయి. ఏదైనా మరి కొత్తవి కనుక్కుంటున్నారు అన్నప్పుడు, కొత్తవి కనుక్కుంటున్నడానికి కూడా ఇక్కడ ఆధారాలు అయితే కొత్తవి కనుక్కోలేరు. మన కాళ్ళు ఉన్నాయి కాబట్టి చెప్పులు కనుక్కున్నారు. చెప్పులు కనుక్కోవడానికి అవసరమైన వస్తువులు బయట ఉన్నాయి. ముందు చెక్క చెప్పులు చేసుకున్నారు. తర్వాత జంతువులు చనిపోయినాక చర్మాలు ఎండిపోతున్నాయి. అంటే అందులో మాంసం అంతా పోయినాక చర్మం ఎండి అది పాడైపోవడానికి కొంతకాలం పడుతుంది. అప్పుడు ఆలోచన వచ్చింది, జంతు చర్మాన్ని మనం ఎండబెట్టొచ్చు అని. ఎండబెట్టే చర్మం చెక్క కంటే కొంచెం మృదువుగా ఉంది. ఈ చెక్కలను ఇడిచికెళ్ళటం కష్టంగా ఉందలే, చెక్కలతో పనులు చేయలేకపోతున్నాము, చర్మంతో చెప్పులు కుట్టుకుందామని ట్రై చేశారు. అందులో డెవలప్మెంట్లు, ఇంకా ఆ చెప్పుల్లో ఎన్ని రకాల డెవలప్మెంట్లు చేయొచ్చో అందులో చేస్తున్నవాడికి స్ఫురిస్తూ ఉంటుంది. కాలుతో పట్టుకోవడానికి, ఇంకా కన్వీనియంట్గా ఉండటానికి. అదే పెద్ద విషయం కాదు. ఒక పనిని చేసుకుంటూ వెళ్తే, ఒక వంట వండుకుంటూ వెళ్ళామనుకోండి, ఒక కూరగాయని ఒక వంట మొదలు పెట్టామనుకోండి, ఎవరి దగ్గర నేర్చుకున్నాం, ఇదిగో అమ్మాయి ఈ వంకాయ ఇలా ఉండాలి, ఇదిగో ముక్కలు పోయాలి, ఇదిగో ఇలా ముందు కొంచెం నూనె వేయాలి, వేయాలి, అలా వేయాలి, మగ్గ పెట్టాలి, ఇలా వేయాలి, ఉప్పు వేయాలి, కారం వేయాలి, తీయాలి అన్నారు. ఇప్పుడు వంకాయ ఎగురు చేశారు.
తర్వాత ఇది చేస్తున్న వాళ్ళకి ఐడియా వస్తుంది. ఎప్పుడు ఎగురులాగా అలా మెత్తగా చేసేసుకోవడం ఎందుకు, కొంచెం ఆఫ్ ఫ్రై చేసుకొని కొంచెం ఆఫ్ ఫ్రై లాగా తిందాం, తర్వాత కొంచెం ఫుల్ ఫ్రై లాగా తిందాం, తర్వాత ఈ ఫుల్ ఫ్రై లాగా తింటున్నాం, ఇందులో 4 వేరుశనగ గింజలు వేసుకొని పెట్టుకుంటే బాగానే ఉంటుందేమో. అలా ఇందులో మనం ఏదో మెత్తన పొక్కుడిలు వేసుకు తింటాం కదా, అడ్డు కూడా ఇందులో కలిపితే బాగానే ఉంటుంది. చాలా హోటల్స్లో అలా కలిపి పెడతా ఉంటారు. అదేముంది, ముందుకెళ్తుంటే ఆలోచనలు స్ఫురిస్తాయి. స్ఫురించడానికి కారణం ఏంటి? వంకాయ ఉంది, వేరుశనగ ఉంది, నూనె ఉంది, అక్కడ ఏపటానికి కింద మంట ఉంది, పొయ్యి ఉంది, చేస్తున్న పనిలోనే ముందుకెళ్తుంది అది అంతే. అందుకని ఇక్కడ అద్భుతాలు మహిమలు మాయలు ఏమి లేవు. నీ జ్ఞానాన్ని నువ్వు ఎంత ఉపయోగిస్తావో అంత నీ జ్ఞాన సామర్థ్యం పెరుగుతూ నిన్ను ముందుకు తీసుకెళ్తా ఉంటుంది. అది ఏ రంగంలో ఎక్కడ నువ్వు ఎలా ఉపయోగిస్తావో అలా మాత్రమే తీసుకెళ్తుంది. అందుకని వంటలు అన్నారనుకోండి, పెద్ద పెద్ద చెఫ్ల కోర్సుల వరకు వెళ్ళిపోయారు. కోట్ల రకాల వంటలు తయారు చేశారు ప్రపంచవ్యాప్తంగా. ఎక్కడ ఏ అద్భుతం లేదు. అదే పనిని చేస్తూ వెళ్తే కొద్దిగా ఒక బిడ్డ, ఫస్ట్ పుట్టిన బిడ్డ అసలు కదలటానికి కూడా బిడ్డకి ఛాన్స్ లేదు. అప్పుడు అమ్మ అన్ని చేయాలి, అమ్మో నాన్న. అక్కడి నుంచి లేదని ఆగిపోయిందా? ప్రయత్నిస్తుంది, కాలు కదుపుతుంది, చేయి కదుపుతుంది, దానికి ఆకలేస్తే ఏడిచి చెబుతుంది. అయితే ఇదంతా ఏంటి? సహజంగానే శరీరంలో ఉంది. అది ఆ స్ఫురణ శక్తి చేయిస్తుంది. ఆకలి రాగానే ఏడు అని ఏడిస్తే సౌండ్ చేస్తే వాళ్ళకి వినపడుద్ది, వచ్చి నీకు పాలిస్తారని. అలా ఏదైనా నేను దోమలో చెమలో కుడితే ఏడు అని, ఎందుకని స్పర్శ తెలుస్తుంది. అది తెలిసినాక స్పందించడం అనేది ఉంది, అది స్ఫురణ శక్తి వలన కలుగుతుంది. స్పందన, ఆకలికి స్పందన ఏడుపు, చెమల దోమలో కుడితే స్పందన ఏడుపు, అసౌకర్యానికి స్పందన ఏడుపు. ఇదంతా లోపల నుంచే పుడుతుంది. పుట్టినాక అయిపోయిందా? ఆ శరీరం ఎంతవరకు ఎన్ని చేయగలదో అవన్నీ మొదలుపెట్టింది. ఇప్పుడు కాళ్ళు చేతులు కదపగలదు కాబట్టి కదపటం మొదలుపెట్టింది. కళ్ళతో చూడగలదు, చూడటం గుర్తుపట్టడం మొదలుపెట్టింది. వినగలదు, వినటం గుర్తుపట్టడం మొదలుపెట్టింది. గుర్తుపెట్టి విని తన వాళ్లే అయినప్పుడు నవ్వగలదు, నవ్వటం మొదలుపెట్టింది. ఏడవగలదు, ముందు నుంచి ఏడుస్తుంది, అసలు పుట్టగానే ఏడుపు. అంటే ఆ శరీరానికి ఏమేమి ఎన్ని రకాలైనటువంటి అవకాశాలు ఉన్నాయో అన్ని రకాల అవకాశాలను చేయటానికి శరీరం మరణం అనేటువంటి పర్యంతం వరకు ఆ శరీరం అన్ని రకాల క్రియలకి ఎదుగుతుందండి. అవి నేర్చుకుంటుంది, తెలుసుకుంటుంది. కాకపోతే నేనన్న భావంలో అనుభవించాను అనుకుంటుంది. ఏమనుభవించాను? సృష్టి శరీరంలో పెట్టిన ఫెసిలిటీస్ ఏమున్నాయో అవి మాత్రమే అనుభవించాను. అంటే ఎంతవరకు శరీరం ఎన్నిటిని అనుభవించగలిగినటువంటి శక్తి సామర్థ్యములు కలిగి ఉన్నదో అన్నింటినీ అంతవరకే అనుభవించాను. అలాగే అనుభవించడానికి మళ్ళీ అవసరమైనటువంటి విషయములు, పదార్థములు బయట సృష్టిలో ఉన్నాయి కనుక అనుభవించాను. లేదా నేను ఎలా అనుభవించగలను? ఇప్పుడు ఒక స్త్రీ లేకపోతే, ఆ స్త్రీకి జననేంద్రియము లేకపోతే, ఒక పురుషుడు లేకపోతే, ఆ పురుషుడికి జననేంద్రియము లేకపోతే శారీరక సుఖమును ఎలా అనుభవిస్తారు? కుదరదుగా. అసలు ఈ ప్రాసెస్ చెట్లకు లేదుగా. జంతువులకి మనుషులకి తప్ప ఈ ప్రాసెస్ బయట లేదుగా సృష్టిలో విడిగా. అక్కడ చెట్టు నుంచి విత్తనాలు వస్తాయి, విత్తనాల నుంచి మొక్కలు వస్తాయి. మనలాగిళ్ళు కౌగిలించుకోగా అక్కడ జరిగే ప్రాసెస్ జరుగుతుంది, ఏం కాదంటలా. అంటే ఏంటి? చెట్లకు కొన్ని రకాల అవకాశాలు ఇవ్వబడినాయి, ఆ సామర్థ్యమును బట్టి అవి బతుకుతున్నాయి. ఇదంతా జీవించటం. మన సామర్థ్యాన్ని బట్టి, మన శరీరానికి ఇవ్వబడిన సామర్థ్యాన్ని బట్టి మనం ఉన్నాం. ఇదంతా ఇవ్వబడినది. అలాగే అంతరంగ స్ఫురణ కూడా దానికి ఉన్నది, ఇవ్వబడినది అని చెప్పాలి. విడిగా తెలుసుకోవాలనుకున్నది. స్ఫురించటం అనేది మూలములో ఉన్నటువంటి, ఈ దేనికైనా మూలములో ఉన్నటువంటి, నేను మనిషిని అన్న భావన వస్తుంది అనుకోండి. గాఢ నిద్రలో ఏ భావన లేదుగా. గాఢ నిద్రలో అసలు భావన లేదు. మెలకువ అంటే ఏంటి? స్ఫురించుట, వ్యక్తీకరించబడుతుంది. అది ఒక విషయము ఒక దానిలోంచి వ్యక్తీకరించబడుతూ అర్థమయ్యే స్థితికి వస్తున్నప్పుడు దాని మొట్టమొదటి స్థితి పేరు స్ఫురణ. స్ఫురించింది. అయితే మళ్ళీ చదువుతున్న స్ఫురించడానికి ఇక్కడ దానికి అవసరమైనటువంటి అన్నీ ఉన్నాయి. నాకేదో కొత్తగా స్ఫురించింది అని అనుకోబాకండి. మనుషులు లేదా మనుషుల గురించి స్ఫురించదు. మనుషులు ఉన్నారు కనుక అనేక రకాలుగా స్ఫురించవచ్చు. ఎలా చెప్పులు తయారు చేసుకోవచ్చు, ఎలా బట్టలు తయారు చేసుకోవచ్చు, మనిషికి ఎలా క్రాఫ్ట్లు వేసుకోవచ్చు,
అరే ఇంతకు ముందు ఇలాంటి క్రాఫ్ట్ లేదండి అంటే ఆలోచిస్తే వస్తుంది. గోల్డ్ ఎన్ని రకాలుగా కట్ చేసుకోవచ్చు, దాన్ని గోల్డ్ని ఎన్ని రకాల అందంగా తయారు చేసుకోవచ్చు. అవన్నీ అసలు మనిషి ఉన్నాడు, గోరు ఉంది, జుట్టు ఉంది కాబట్టి నీకు దాని ఆధారంగా బొళ్ళు వస్తాయి. అసలు జుట్టు లేకపోతే ఎన్ని రకాల క్రాఫ్ట్లు వేయచ్చో నీకు ఎలా స్ఫురిస్తుంది? అందుకని స్ఫురణకి ఎప్పుడు కూడా ఆధారత ఉన్నది. స్ఫురణకి ఆధారత సృష్టి. ఎన్నో దాన్ని నువ్వు చూసి గమనించి తెలుసుకున్నావు. స్ఫురణకి ఆధారత అసలు అదే. ఇప్పుడు అనంత ఆత్మశక్తే అన్నాం అనుకోండి, స్ఫురిస్తున్నది కాబట్టి దాని మూలం ఏంటని తెలుసుకుంటే స్ఫురించడానికి ముందు అది శాంతిగా ఉంది. శాంతిగా ఉన్నది ఇప్పుడు స్ఫురించింది అంటే, కదిలేమంటే, మనం కదిపింది అంటే, కదుపుతున్న దానికి శక్తి అని పేరు పెట్టాం. శక్తి లేకపోతే మనిషి కదలలేడుగా, చనిపోయాడు అన్న. శక్తి లేనటువంటి వృద్ధులు కూడా అనేకం చేయలేరు. శక్తి సన్నకెళ్ళడం, శక్తి పెరగడం, ఇవన్నీ మన జీవితంలో ఉంది. శక్తి అనేది మనతో తాండవం ఆడుతుంది నిరంతరం. అది మనతోనే ఉంది ఇప్పుడు. అందుకని ఆ ఉన్నటువంటి దాన్ని ఏమని పిలవాలి అన్నప్పుడు శక్తి అన్న. శక్తి మొట్టమొదటి ఇప్పుడు స్ఫురణ నుంచి శక్తికి ఎందుకు వెళ్ళాము, అది శాంతంగా ఉందని ఎందుకు చెప్పామంటే, స్ఫురించినప్పుడు ఆ స్ఫురించినటువంటి పరిమిత విషయంగా ఉంది. లోపల స్ఫురించింది, అసలు మనం ఎక్కడికి బయటకు వెళ్ళాలి. ఒక ఆలోచనగా, ఒక స్ఫురణగా వచ్చింది. ఒక స్ఫురణ వచ్చి ఆలోచన అయింది, ఒక స్ఫురణ వచ్చి విషయం అయింది, ఒక స్ఫురణ వచ్చి దృశ్యం అయింది, ఒక స్ఫురణ వచ్చి భయం అయింది, ఒక స్ఫురణ వచ్చి బాధ అయింది, ఒక స్ఫురణ వచ్చి కొత్త ఆవిష్కరణ అయింది. కొత్త ఆవిష్కరణ అంటే అప్పుడు వరకు లేదు. మళ్ళీ చెబుతున్నా, ఇప్పుడు రామానుజం గారు ఉదాహరణ చెబుతున్నట్టే, చాలా మంది నాకు ఇలా ఎందుకు స్ఫురించింది అన్నప్పుడు పూర్వకాలంలో అందరూ కూడా ఆ లోపల స్ఫురించడాన్ని మేము దర్శించాము అన్నాడు. దర్శనం అంటే ఇప్పుడు మనకు కూడా ఉంది లోపల. జ్ఞాపకం అన్నదే. పాత వాటిని దర్శిస్తే జ్ఞాపకాలు అంటాం. కొత్తవి స్ఫురిస్తుంటే దర్శనములు పాతవైనా కొత్తవైనా. కానీ కొత్తవి స్ఫురిస్తున్నప్పుడు ఆశ్చర్యంగా ఉంటుంది, నాకు ఎవరు అందిస్తున్నారు ఇవన్నీ అని. ఎవరు అందించట్లే, నీలో ఉన్న అనంత శక్తి ఎంత సృష్టి అయింది. దానికి ఆ లక్షణం ఉంది, తాను అనేకంగా అవ్వగలిగిన లక్షణం ఉంది. బాహ్యంలో ఉన్నటువంటి సృష్టి అంతా అనంత ఆత్మశక్తి అయింది. అది ఎలా తెలిసింది మనిషికి? తనంలో పరిశీలించుకుంటే తనలో అనేకం పుడుతున్నాయి, తనకు అనేకం స్ఫురిస్తున్నాయి. ఆ స్ఫురణ శక్తి ఇదంతా. దాన్ని ఆ స్ఫురణ శక్తి లేదా ఆత్మశక్తి లేదా ప్రాణశక్తి లేదా శక్తి లేదా విశ్వశక్తి, సృష్టి శక్తి, ప్రకృతి శక్తి, ఏదైనా శక్తి అనేటువంటి దాన్ని తెలియనప్పుడు, అది సైన్స్ అయినా ఆధ్యాత్మికమైన ఒకటే. మూఢాచారాలు, మూఢనమ్మకాలు, మహిమలు, మాయలు, అద్భుతాలు తీసేస్తే సైన్స్ ఆధ్యాత్మికత ఒకటే ఒకటే ఒకటే. ఇక్కడ ఆ శక్తి గురించి తెలియనప్పుడు, ఒక సామాన్యంగా నాలో అనిపించినప్పుడు, నాకెవరో అందిస్తున్నారని కొంతమంది ఫీల్ అయి ఉండొచ్చు. ఇప్పుడు అటువంటి భావాలను కొంతమంది దయ్యాలు, భూతాలు అంటారు. అటువంటి భావాలను కొంతమంది మానసిక రోగులు అయ్యారు. మనకు కనపడినాయి, వాళ్ళకి కనపడుతున్నాయి. అక్కడ బల్లు ఉంది, ఇక్కడ పిల్లు ఉందని వాళ్ళు రకరకాలు చెబుతూ ఉంటారు. మానసిక రోగుల దగ్గరికి వెళ్ళండి. ఇదంతా ఏంటి? లోపల స్ఫురిస్తున్నది. అది కూడా స్ఫురణే. స్ఫురణ మంచిదా చెడ్డదా కాదు, నువ్వు దాన్ని ఎటు వాడితే అటు పని చేస్తుంది. నీకు దెయ్యం కనపడుతుంది అనుకోండి, అంతరంగంలో కనపడుతున్న దెయ్యం ఇది. ఎందుకని బాహ్య దెయ్యం అయితే అందరికీ కనపడుతుంది, నీకు ఒక్కడికే ఎందుకు కనపడుతుంది? నీ ఒక్కదానికి ఎందుకు కనపడుతుంది? బాహ్య చెట్లు అందరికీ కనపడుతున్నాయిగా, బాహ్య మనుషులు అందరికి కనపడుతున్నారుగా. బాహ్యంలో ఉన్న సమస్తము, చెట్లు, కొట్లు, ఇళ్ళు, వాహనాలు, మనుషులు అన్నీ అందరికి కనపడుతున్నారుగా. ఆ దెయ్యం ఒక్కటే నీకు ఒక్కడికే కనపడుతుంది, ఎవరికి కనపడుతుంది? అలాగే ఆ దేవత ఒక్కటే నీకు ఒక్కడికే కనపడుతుంది, ఆ దేవుడు ఒక్కడే నీ ఒక్కడికే కనపడుతున్నాడు, ఎవరికి కనపడుతుంది? అంటే ఏంటి? నీ లోపల నువ్వేం భావించుకోవాలనుకుంటున్నావో, నువ్వేం కల్పనలు కల్పించుకుంటున్నావో అది నీ ఇష్టం. అనేక కల్పనలు సినిమాలకు వచ్చినాయి, కాకపోతే వాళ్ళు చక్కగా చెబుతున్నారు మేము సినిమాలు తీసామని. అద్భుతాలు, మహిమలు, మాయలు అంటలేదు, అది వృత్తి వ్యాపార ఉద్యోగాలుగా పెట్టుకున్నారు. వాటినే ఆధ్యాత్మికతలో అద్భుతాలు, మహిమలు, మాయలు చేశారు. ఆ సినిమాటిక్ జ్ఞానం లోపల ఉంది, ఇలాంటి సినిమా బయటకి ఎట్ట వస్తుంది? అయితే ఇదంతా ఏంటి అసలు అంటే, మనిషిలో ఉన్నటువంటి ఆ ప్రాణశక్తి అని, మనం ఏదైనా శక్తి అని మనం పెట్టుకున్న పేర్లే, మీరు అది పట్టుకెళ్ళాడబాకండి, విషయాన్ని అర్థం చేసుకోండి. మనిషిలో ఉన్నటువంటి శక్తి తత్వం ఏదుందో, ఆ శక్తి తత్వము యొక్క
లక్షణములు ఇవి, వీటికి పేర్లు పెట్టారు. మీరు స్ఫురణ అనండి, ఇన్సైట్ అనండి, ఎరుక అనండి, ఉనికి అనండి, లేదా జ్ఞాపకాలు అనండి, లేదా మెమరీ అనండి, లేదా మనసు అనండి, ఆలోచనలు అనండి. పదార్థ రూపంలో లేకుండా లోపల ఉన్నదని అనిపిస్తున్న ఏదైనా దానికి ఎన్ని పేర్లు పెట్టినా అది ఒకటే శక్తి. శక్తికి అన్ని లక్షణాలు. మళ్ళీ చెబుతున్నా, ఇంకోసారి రిపీట్ చేసి, పాత విషయాలు, మనసు అంటే మొత్తం పాత విషయాలండి. పాత విషయాలు గుర్తుకు వస్తున్నా అంటే గుర్తుకు రావడం అంటే ఏంటి? మొదట బేస్లో కదులుతాయి. ఆ కదులుతున్నప్పుడు మొత్తం గుర్తు రావడానికి ముందు మొదటి భాగం స్ఫురణ. అలాగే కొత్త విషయాలు ఆవిష్కరించబడుతున్నా, కొత్త విషయాలు ఆవిష్కరించబడుతున్నప్పుడు మనం ఏమనుకుంటామంటే, ఇంతకు ముందు ఇది నాకు తెలియదు కదా, ఇంతకు ముందు ఈ ఆలోచనలు, ఈ స్మృతులు లేదా ఈ విషయాలు నా లోపల లేవు కదా, ఇప్పుడు నాకు అనిపించింది కాబట్టి ఇప్పుడు స్ఫురించింది అనుకుంటాం కొత్త విషయాన్ని. కొత్త విషయమే స్ఫురణ కాదు. అసలు స్ఫురణ అనేది శక్తి యొక్క నిశ్చల స్థితి నుంచి అది కదలటానికి చేసిన ప్రయత్నంలో మొట్టమొదటి స్థితి స్ఫురణ. దీన్ని మీకు పసిబిడ్డలతో పోల్చి చెప్పాను. పసిబిడ్డలుగా మనమే అందరం ఎదుగుతూ వచ్చిన వాళ్ళమే. కానీ మొట్టమొదట పసిబిడ్డ తను కదలడానికి, పక్కకు పడటానికి, కాళ్ళు చేతులు కదపడానికి, పాకటానికి, నడవటానికి పసిబిడ్డ చేసిన ప్రయత్నం. తర్వాత అక్కడి నుంచి ఇంక అన్ని నేర్చుకోవటానికి వెళ్తూ ఆ ప్రయత్నాలు అలవాటు అయిపోయినాయి మనకి. ఏంటి? పక్కకు తిరగటం, లేదా నడవటం, తిరగటం, పరిగెత్తటం, మాట్లాడటం, తినటం, తాగటం అలవాటు అయిపోయి ఇవన్నీ పాత విషయాలుగా భావించుకొని, ఈ మొత్తంగా అలవాటు అయిపోయిన విషయాలన్నీ పాతాయి. ఇంట్లో వాళ్ళు కూడా, మనుషులు కానీ ఏదైనా, అంటే శబ్దస్పర్శ రూప రసగంధముల సంబంధించిన ఏవైనా అన్ని పాత అయిపోయినాయి. ఈ పాతవన్నీ మనసు. కానీ పాతవి కూడా గుర్తుకొస్తున్నప్పుడు మొట్టమొదటి కదలిక అంటే ఆలోచన యొక్క మూల భాగం, ఆలోచన ఏ ప్రదేశం నుంచి బయలుదేరబోతుందో, పైకి లేవబోతుందో అది స్ఫురణ. మొత్తంగా బయటకు వచ్చేసినప్పుడు ఆలోచన. అయితే పాతవి మనకి స్ఫురించినప్పుడు జ్ఞాపకం అంటున్నాం, పాతది కాబట్టి. ఆలోచన అంటున్నాం, పాతది కాబట్టి. ఎందుకంటే అది మనకు ఆల్రెడీ తెలిసింది కాబట్టి. కొత్తదైనప్పుడు స్ఫురించింది అంటున్నాం, నాకు అనిపించింది అంటున్నాం. అని ఏదైనా స్ఫురణ అనేది శక్తిలో ఉన్నటువంటి క్రియాత్మక శక్తి, కదలికకు మూలం. అంటే కదలబోతున్నప్పుడు శాంతి స్థితిలోంచి, నిశ్చల స్థితిలోంచి అది కదలబోతున్నప్పుడు ఉన్నటువంటి ఆ మొట్టమొదటిది స్ఫురణ. ఇక వీళ్ళందరూ ఇలా ఎందుకు మాట్లాడారు, అలా ఎందుకు మాట్లాడారంటే ఇవన్నీ భావ పరంపరలు. ఆల్రెడీ మనకి మతాలు వచ్చేసినాయి, మార్గాలు వచ్చేసినాయి, దేవుళ్ళు వచ్చేసారు, దేవతలు వచ్చేసారు, ఆలోచన విధానం వచ్చేసింది, ఎక్కడెక్కడో రకరకాల శక్తులు ఉంటాయని దయ్యాలు వచ్చేసినాయి, భూతాలు వచ్చేసినాయి. ఇక ఎవరు ఏ భావాన్ని నమ్ముతున్నారో ఆ భావము వాళ్ళకే అలా స్ఫురించి, ఈ స్ఫురిస్తున్నదేదో నాకు లోపల ఎవరో అందించారని వాళ్ళు అనుకుంటా ఉండవచ్చు. ఎందుకంటే మొట్టమొదటిలో మనిషికి శక్తి తత్వం తెలియదు. ఇప్పుడు ఆకాశం నుంచి వర్షం పడుతుంది అనుకోండి, పైనుంచి ఎవరో నీళ్లు పోస్తున్నారనుకున్నారు. మొదట దాని వివరం తెలియదు ఎవరికి. వివరం తెలియనప్పుడు హఠాత్తుగా ఆకాశం నుంచి వర్షాలు పడిపోతుంటే ఏమవుతుంది? అందుకని ఆ వర్షం పడుతున్నప్పుడు వరుణ దేవుడు అని ఒక పేరు పెట్టుకున్నారు. గాలి వేస్తుంది, ఎక్కడి నుంచి వేస్తుందో తెలియదు, వాయుదేవుడు అని ఒక పేరు పెట్టుకున్నారు. సూర్యుడు వస్తున్నాడు, వెళ్తున్నాడు. సూర్యుడు రావటం ఏంటో వెళ్ళటం ఏంటో అర్థం కాలేదు, సూర్య భగవానుడు అన్నారు. అలా తమకు అర్థం కానిటువంటి అన్నింటినీ ఆరాధించటం మొదలుపెట్టారు. అలా అర్థం కాని కొన్నింటికి భయపడి, చీకటి ఇటువంటి వాటికి భయపడి ఆ చీకటి రూపాలే కల్పించుకున్నారు దయ్యాలు, భూతాలని. అంటే ఎప్పుడైతే ఆరాధించటం మొదలు పెట్టారో ఆరాధన భయం నుంచే వచ్చింది. ఆరాధనకు మూలం భయం, భక్తికి మూలం భయం, రక్షణ. ఏదో జరిగిపోతుంది, ఇప్పుడు అది రక్షించాలి. అలాగే అది రక్షిస్తున్నది. నీళ్లు పడకపోతే ఇక్కడ పంటలు పండవు. రక్షిస్తున్నది ఆల్రెడీ, ఆహార పదార్థాలు ఉండవు కాబట్టి కృతజ్ఞత. ఇవన్నీ కలిసిపోయి ఉన్నాయి. అలా మనం అనేక రకాల విశ్వాసాలకు ఆల్రెడీ లోనైపోయి ఉన్నాం. ఆ లోనైపోయిన వాళ్ళు అందులోంచి మాట్లాడుతూ ఉంటారు. అందుకే చాలామంది ఇప్పుడు ఈ గురువులను, మహాత్ములను, లేదా భక్తి మార్గాల్లో సాగేవాళ్ళను, మాకు దేవుళ్ళు కనపడుతున్నారు, దేవతలు కనపడుతున్నారు, మాకు చెవులో ఏదో చెబుతున్నారు, మాకు వినపడుతున్నాయి, మాకు వాళ్ళు కనపడుతున్నారు, మాతో గుసగుసలాడుతున్నారు, మాటలు వినపడుతున్నాయి, మాకు చెబుతున్నారంటారు. ఒక సత్యం ఏంటంటే ఇక్కడ
అది కనపడేది అయితే అందరికీ కనపడుతుంది, అది వినపడేది అయితే అందరికీ వినపడుతుంది. అంటే మానవ జాతికి, అందరికంటే సృష్టి అంతాని కాదు. అక్కడ వినపడే శబ్దం అయితే అక్కడ ఉన్న వాళ్ళందరికీ వినపడుతుంది, అది కనపడే దృశ్యం అయితే అక్కడ ఉన్న వాళ్ళందరికీ కనపడుతుంది, అది స్పర్శ అయితే అక్కడ ఉన్న వాళ్ళందరికీ తగులుతుంది, ఒకే రకమైన స్పర్శ తగులుతుంది. ఇప్పుడు వర్షం కురుస్తుంది, అక్కడ ఉన్న వాళ్ళందరూ తడుస్తారు, చల్లగా ఉంటుంది. అలా పంచభూతాత్మక శరీరమునకు కాకుండా భావరూపంలో వాళ్ళకి అనిపిస్తున్నది అంటే అదంతా లోపలది, ఇన్సైట్. లోచూపు చూసుకుంటే అర్థమవుద్ది. అంటే లోచూపు అని ఎందుకన్నామంటే మనిషి అన్ని నాలో ఉన్నాయని భావించుకుంటున్నాడు. శక్తి తత్వానికి వెళ్ళినాక తెలుస్తుంది శక్తిలో నేనున్నాను, ఈ శరీరం ఉందని. సరే, అది ఇప్పుడు అనవసర విషయం. కాబట్టి నన్ను నేను తెలుసుకోవాలంటే ఏం చేయాలి? నేను శరీరాన్ని చూడటం మానేయాలి, ప్రపంచాన్ని చూడటం మానేయాలి. మానేయగానే కళ్ళు మూయండి. ఫస్ట్ ఏమవుతుంది? కళ్ళు మూస్తే నా విషయాలు నాకు లోపల తెలుస్తున్నట్టుగా ఉంది. లోపల కాదు, బయట కాదు, కళ్ళు మూయగానే నా విషయాలన్నీ నాకు గుర్తొస్తున్నాయి. అది నేను లోపల అనుకుంటున్నా. అది లోపల బయట అనేది శక్తితత్వం తెలిసిన వాళ్ళకి అప్పుడు ఇంకో భావన కలుగుద్ది. ప్రస్తుత భావన ఇంతే. మనకి శరీరమే తెలిసినప్పుడు, ఈ శరీరమే నేను అనుకుంటున్నప్పుడు, ఈ పరిమిత శరీరమే నేనని గాఢ విశ్వాసంలో మనం సాగుతున్నప్పుడు లోపల అనే మాట వస్తుంది. దాన్నే మాట్లాడుకుందాం. అప్పుడు ఏమైంది? కళ్ళు మూసుకున్నాం. ఇప్పుడు మనకు లోపల చూడండి. నా భార్య అన్నప్పుడు భార్య రూపురేఖలు నాకు అన్నీ తెలుసు, నా ఇల్లు తెలుసు, నా ఊరు తెలుసు, నా ప్రదేశం తెలుసు, నా కుటుంబ సభ్యులు తెలుసు, నాకున్నటువంటి వస్తు వాహనాదులు తెలుసు, నాకు సంబంధించిన నేను, నాది, నా వాళ్ళు సమస్తం తెలుసు. లోపల తెలుసు. ఆ లోపల తెలియటాన్ని బయట తెలిసిన విధము ఏంటి? మనకి బయట తెలుస్తున్న విధం ఏంటి? కంటితో చూస్తాను కాబట్టి దర్శనము. ఇప్పుడు బయట నేను కంటితో చూశాను అంటాం, దాన్ని ఏమంటాం? దర్శించడం అంటాం. అలాగే లోపల నాకు తెలిసిపోతుంది కన్ను సహాయం లేకుండా. నాకు లోపల తెలుసు కాబట్టి లోపల దర్శనము అన్నాం. ఎందుకంటే దర్శనం అంటేనే అర్థమవుద్ది మనుషులకి, దర్శించే అలవాటు ఉంది కాబట్టి. అలాగే శబ్దాలు వినపడుతున్నాయి అనుకోండి, నాకు లోపల అంటే తెలిసిపోవటాన్ని అంటున్నాం. ఇంతకీ మనం చెవులు కనపట్టలేదు, లోపల తెలిసిపోయినప్పుడు బయట తనను తెలుసుకునే విధానం కంటితో జరుగుతుంది కనుక ఆ కంటితో జరిగేది లోపల ఆల్రెడీ జరిగిపోయింది నాకు. ఇప్పుడు బయట మనం ఒక చెట్టును ఎదురుకుండా కంటితో చూసాం, ఆ చెట్టు ఎలా ఉంది, కళ్ళు మూసుకుంటూ ఇప్పుడు ఆ చెట్టు నా లోపల కనపడుతుంది. చెట్టు ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఇప్పుడు నేను కళ్ళు మూసుకొని చెట్టును చూడకుండా చెట్టు వివరాలన్నీ చెప్పగలను. చెట్టుకు కాండం ఉంది, ఆకులు ఉన్నాయి, ఆకుపచ్చ రంగులో ఉన్నాయి, కాండం ఇదిగో ఈ రంగులో ఉంది, ఇదిగో కాయలు ఉన్నాయి, కాయలు ఆకుపచ్చ రంగులో ఉన్నాయి, అదిగో పండిన కాయలు ఉన్నాయి, కొంచెం ఆ పండిన కాయలు కొంచెం పసుపు రంగుకి వచ్చినాయి, దాని పువ్వులు ఉన్నాయి, అదిగో పువ్వులు ఎరుపు రంగులో ఉన్నాయి, లేకపోతే పసుపు రంగులో ఉన్నాయి, అది చెప్పగలం. ఎందుకని అది మనకు తెలుసు కాబట్టి. అంటే ఏంటి? ఇది ఎలా చెబుతున్నాను? కళ్ళు మూసుకొని దర్శనము, లోపల దర్శనము. అంటే ఇంకేం పేరు పెట్టాలి దర్శనం మనకి? చెప్పండి. తెలిసిన పేర్లతోనే అందరికీ చెప్పగలుగుతాం. ఇప్పుడు ఎవరికైనా మనం చెప్పగలగాలంటే దేంతో చెప్పగలుగుతాం? తెలిసిన పేర్లతోనే మనం చెప్పగలుగుతాం. కాబట్టి తెలిసిన పేర్లు ఏంటి మనకంటే దర్శనము, కంటితో చూడటం ద్వారా, దర్శించటం అనే ప్రక్రియ ద్వారా నేను కన్నుతో తెలుసుకుంటాను, అది నాకు లోపలే తెలుస్తున్నది. ఆఖరి విషయం ఏంటి? తెలియట. లోపలే తెలిసింది కనుక, తెలుస్తున్నది కనుక దర్శనము. లోపలే తెలుస్తున్నది కనుక నాకు శబ్దము వినిపించింది అన్నాం. అంటే లోపలే కనిపించింది, లోపలే వినిపించింది, లోపలే అనిపించింది, అది స్ఫురణ. లోపలే అనిపించింది, లోపలే కనిపించింది అని చెప్పదలిచినప్పుడు అది తెలుస్తున్నది ఎందుకంటే తెలిసిన ఒక్క విషయమే. లోపలే తెలిసింది అన్నప్పుడు దర్శనము, లోపలే వినిపించింది అన్నప్పుడు శబ్దము, అదే శృతి. శృతి అంటే ఏంటని అడిగారు. శృతులు అంటారు. శృతి రాగము తాళము శృతిలో పాడవయ్యా అంటారు. శృతి అంటే ఏంటి? ఒక విధానంలో పద్ధతిగా పాడటం. అంటే శృతి అనేది శబ్దము. శృతి అంటే చెవితో వినేది. ఒక శృతి లయ తాళం అంటారు. అంటే శృతి అని ఈ శృతిలో పాడమంటారు. శబ్దము. శృతులు అన్నారనుకోండి. స్మృతులు అంటే జ్ఞాపకాలు. మా ఒత్తు పెడితే స్మృతులు, జ్ఞాపకములు. శృతి అన్నప్పుడు విన్నది. శృతి విశ్వము నుంచి వినిపించింది ఋషులుగా అన్నారు.
అది చెబుతున్న ఆ విశ్వశక్తి నాలో ఉన్నప్పుడు నేను దానికోసం ప్రయత్నిస్తున్నప్పుడు ఒక ఆయన తపస్సు చేస్తున్నాడు, ధ్యానం చేస్తున్నాడు, ఇదంతా ఏంటి అసలు, ఇదంతా ఎందుకని. కానీ మళ్ళీ మీకు ముందు చెప్పా, మూలం ఏదైనా అక్కడ ఆధారత ఉంటేనే మనిషికి స్ఫురిస్తుంది. ఆధారత లేకుండా ఏముండదు. కాళ్ళు ఉన్నాయి, అక్కడ చెక్కలు ఉంది, బయట చెట్లు ఉన్నాయి, చెక్క ఉంది, దాంతో చెప్పులు చేసుకోవచ్చు అనుకున్నాడు. ఆ తర్వాత కాళ్ళు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, చచ్చిపోతున్నాయి, ఆ చర్మం ఎండబెట్టుకోవచ్చు, అక్కడ కనపడుతుంది అది, కాబట్టి చెప్పులు చేసుకున్నాడు. అంటే ఉన్నవాటి ఆధారంగానే విషయాలు తెలుసుకోగలుగుతాడు. అలాగే సృష్టి ఉంది, మనిషి ఉన్నాడు, సృష్టిలో అనేక రకాలైనటువంటి వృక్షములు, జంతువులు, అనేక రకాల గ్రహగోళ నక్షత్రములు ఉన్నాయి, మొత్తం ఇవన్నీ ఆకాశంలోనే ఉన్నాయి. మనిషి చనిపోతున్నాడు, చనిపోయినప్పుడు ప్రాణశక్తి పోయింది అంటున్నాం. అలానే శక్తి కోసం మనం నిత్యం ఆహార పదార్థాలు తింటున్నాం. మనం తిన్న ఆహార పదార్థాల్లోంచి శక్తి శరీరం స్వీకరించి మలమూత్ర విసర్జనలుగా బయటకు వదిలేస్తుంది. కాబట్టి శక్తి భావన అనేది ఒకటి మనిషికి ఆల్రెడీ తెలుసుంది. కాబట్టి దీని మూలం ఏంటి నాకు బయట తెలియట్లేదు అని అన్వేషించుకుంటూ మనిషి అనేక రకాల బయట ప్రయత్నాలు చేశాడు, తన లోపల తాను ప్రయత్నాలు చేసినప్పుడు తనలో తనకు స్ఫురించిన దాన్ని దర్శనము అన్నాడు. అదే వినపడుతున్నప్పుడు శృతి అన్నాడు. అందుకే వేదములను దర్శనములు, శృతులు రెండు అంటారు. దర్శనములు అంటే ఏంటి? లోపల అనిపించింది నాకు స్ఫురణ, లోపల కనిపించింది, లోపల వినిపించింది, లోపల తెలిసింది, లోపల అర్థమైంది, అదే స్ఫురణ, అదే దర్శనం, అదే శృతి. లోపల అలా అనిపిస్తుంది. ఇప్పుడు కూడా మనకి మీరు మామూలు కూర్చోండి, అద్భుతాలు ఏమి అక్కర్లే, మీకు లోపల ఏదో ఒకటి అనిపిస్తూనే ఉంటుంది. మా ఇంటికి ఎక్కువ మా ఇల్లు ఊరు చివర ఉంటుంది, మా ఇల్లు ఊరు చివర ఉంటుంది. ఎక్కువ పావులు వచ్చి వెళ్తుండే. మా ఇంటి వెనకాల అన్ని పొలాలే ఉంటాయి చుట్టూ. దగ్గర దగ్గర ఒక 15-20 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నాం. పాములు ఇంచుమించు 2-3 రోజులకు ఒకసారి పాములు ఉంటాయి, ఇంట్లోకి కూడా వచ్చేస్తుంటాయి. అనేక పాములను చంపాం. నాకు ఎప్పుడైనా మామూలుగా ప్రతిరోజు పొద్దున్నే లేచి ఆ గేట్లు అయి తీసి లైట్లు అయి ఆపుతాం. ఇంటి చుట్టూ లైట్లు వేసి ఉంటే కాస్త ఆ గేట్లు అయి తీసి అలా మళ్ళీ సాయంత్రం లైట్లు వేసి గేట్ వేసుకొని అలా చేస్తాం. అలా వేస్తున్నప్పుడు తీస్తున్నప్పుడు అసలు ఇంట్లోంచి బయటకు వస్తున్నప్పుడు మళ్ళీ గేట్ వేసి ఇంట్లోకి వెళ్తున్నప్పుడు ఏ చర్యని చేయండి బయటకు వచ్చి వెళ్తున్నప్పుడు పాములు గుర్తొస్తాయి. లేదా ఏదైనా కూర్చున్నప్పుడు కూడా పాములు గుర్తొస్తాయి. ఎందుకనంటే మా ఇంటి చుట్టూ అనేక 100,000 పాములు ఈ 20 ఏళ్ళలో ఎన్నో చూసాం, ఎన్నో చంపాం. కాబట్టి అది లోపల అనిపించింది. ఏమో ఎప్పుడన్నా గబుక్కుని దాని మీద కాలేస్తామేమో అలా అనిపిస్తుంది, అది కరుస్తుందేమో అనిపిస్తుంది. ఇంట్లో వాళ్ళకి జాగ్రత్తలు చెబుతూ ఉంటాం, జాగ్రత్త పాములు ఉంటే చూసుకెళ్ళండి అని చెబుతుంటాం. అలానే పాములు ఉంటాయి అన్న ఉద్దేశంతో ఇంటి చుట్టూ ఏమి పేర్చం, దాని కింద దీని కింద దూరతాయేమని. ఎందుకని అలా దూరిన సందర్భాలు ఉన్నాయి. కాళ్ళు తుడుచుకునే పట్ట ఇంటి ముందు గుమ్మం ముందు బయట వేసాం ఇంట్లోకి వెళ్ళడానికి. నేను ఒక రోజు పొద్దున్నే లేచి దాని మీద కాళ్ళు తుడుచుకొని వచ్చాను, ఆ పట్టా మీద కాళ్ళు తుడుచుకొని కూడా వచ్చాను. నేను జస్ట్ అలా లోపలికి వస్తే పని మనిషి ఓడవడానికి వచ్చి పట్టా తీసింది, దాని కింద పాము పిల్ల పడుకొని ఉంది. నేను దాని మీద కాళ్ళు తుడుచుకొని వచ్చాను. అంత గ్యాప్ 1 సెకండ్ 2 సెకండ్లు నేను లోపలికి వచ్చాను, పని అమ్మాయి వచ్చి అలా తీసింది, నేను పాము అని అరిసింది, చంపాం. అంటే ఏంటి? నేను చూడకపోతే నేను కరిసే అవకాశాలు ఉన్నాయి. ఒకసారి గుమ్మంలో అడ్డంగా పడుకొని తలుపు తీసి పెట్టేశారు మా వాళ్ళు ఎవరో. మెష్ డోర్లు ఉంటాయి, జనరల్గా మెష్ డోర్ బయట వైపుకి పెట్టాం, వేసేస్తే ఏమి లోపలికి రావడానికి ఉండదు. మెష్ డోర్ ఎవరో వదిలేసి వెళ్ళిపోయారు. నేనేదో పని చేసుకొని ఇంట్లోంచి బయటకు వచ్చాను, గుమ్మంలో అడ్డంగా పాము పడుకొని ఉంది. నేను దాన్ని చూడలేదు, దాని మీద దాటుకుంటూ వచ్చాను. ఎవరో పిలిస్తే మాట్లాడతా, వచ్చేసినాక ఏదో దాటాను అనిపించి వెనక్కి తిరిగి చూస్తే గుమ్మం మీద అడ్డంగా పాము పడుకొని ఉంది. అంటే అప్పుడు కాబట్టి ఇలాంటివి అనేకం జరిగినాయి. కాబట్టి స్ఫురిస్తుంది. పాములు ఎక్కడైనా ఉంటాయి, ఉండొచ్చు అని పక్క వాళ్ళకి జాగ్రత్తలు చెబుతాను, నేను జాగ్రత్తగా ఉంటాను. ఏమి పాములు లేనప్పుడు కూడా కొన్ని 100,000 లక్షల సార్లు అది స్ఫురిస్తూనే ఉంటుంది. అక్కడ పాము ఉండదు, కానీ ఇంతకుముందు ఉంది కనుక అనేక సందర్భాలు జరిగినాయి కనుక. అలాగే ఎవరైనా ఏదైనా ఇప్పుడు వేదాలను వెనక్కి వెళ్ళిపోయినప్పుడు వేదాలనేవన్నీ కూడా మేము దర్శించి రాశాము అని చెప్పారు. దర్శించినవి ఏవేని దర్శించినవి అంటే ఏంటి? మనకు దర్శనం లోపలే అవుతుంది, మనకు కూడా అనిపిస్తుందిగా.
ఒక మనిషిలో ఉన్నటువంటి పవర్ అది లోపల, ఆ ప్రాణశక్తి పవర్ అది, ఆ శక్తి పవర్ అది, ఆత్మశక్తి పవర్ అది మనుషులందరికీ అనిపిస్తుంది. ఆ అనిపించడం అనే దాని నుంచి ప్రపంచంలో ఇన్ని వస్తువులు కనుక్కున్నారు మనుషులు. అయితే కనుక్కున్న అన్ని వస్తువులకి ఆధారతలు ఉన్నాయి, మూలాలు ఉన్నాయి, మూల పదార్థాలు ఉన్నాయి. దేన్నొకదాన్ని ఆధారంగానే ముందుకెళ్ళారు. ఆధారత లేకుండా ముందుకెళ్ళరు. దానికి ఉదాహరణ చెప్తున్నా, మళ్ళీ రిపీట్ చేసి. కాళ్ళు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, అక్కడ చెక్క ఉంది. ముందు చెక్కతో పాము కోళ్ళు తయారు చేసుకొని చెప్పులు అన్నారు, తర్వాత చర్మం అన్నారు, తర్వాత ప్లాస్టిక్ కనుక్కున్నారు. ఇప్పుడు అక్కడి నుంచి ఇంకా డెవలప్ చేస్తూ రకరకాల షూస్, రకరకాల చెప్పుల్లో ఎంత డెవలప్మెంట్లు వచ్చినాయి చూడండి. కాళ్ళకి వేసుకునేవి స్త్రీలకైనా పురుషులకైనా. ఎందుకని అవన్నీ మూల పదార్థములు సృష్టిలో ఉన్నాయి. ఇప్పుడు మోడరేట్గా ఇంకా 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 కనుక్కుంటున్నారు. అలా అన్నీ అసలంటూ అక్కడ మూలకాలు ఉన్నాయి, మూల పదార్థాలు ఉన్నాయి. దాన్ని వినియోగించుకోవడానికి శరీరం ఉంది, మనిషి ఉన్నాడు, శరీరం ఉంది. అందుకని మనిషి ఎలా వినియోగించుకోవచ్చు తన శరీరానికి, వాటన్నింటినీ తన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు, తనకు ఎలా ఉపయోగించుకోవచ్చు అని అనేకం ఆలోచించి కొనుక్కుంటాడు. ఇవి అద్భుతాలు కాదు, ఎందుకంటే మూలాలు ఉన్నాయి అక్కడ. వినియోగించుకునేవాడు ఉన్నాడు, వాడికి శరీరం ఉంది. వాడిలో ఆ శరీరానికి ఉపయోగపడేలా బయట ఉన్న మూల పదార్థాలను ఎలా వాడుకోవచ్చు అనేటువంటి దాన్ని పరిశీలిస్తున్నాడు. అంటే అక్కడ మూల పదార్థం ఉంది, ఇక్కడ వినియోగించుకోవటానికి అవసరమైన శరీరం ఉంది, దానికి వినియోగాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఎలాంటి వినియోగాలు ఎలా వినియోగించుకోవచ్చు అనేదే ఇంకా డెవలప్మెంట్. నాగరికత ఏ పేరైనా పెట్టండి. ఇక్కడ వినియోగించుకునేవాళ్ళు లేకపోయినా, శరీరం లేకపోయినా, అక్కడ మూల పదార్థాలు లేకపోయినా, మధ్యలో జ్ఞానం దేన్ని ఆవిష్కరించలేదు, ఏది స్ఫురించదు. అలాగే అనంత ఆత్మశక్తి అనండి, ప్రాణశక్తి అనండి, దేవుడు అనండి, దేవత అనండి, దెయ్యం అనండి, భూతం అనండి, మంచి అనండి, చెడు అనండి, అది ఉన్నది ఒకటే శక్తి. దాన్ని మీరు ఎలా భావించుకుంటే అలా భావనాత్మకంగా మీకు స్ఫురిస్తుంది. దొంగతనాలు చేయాలనుకున్నాడు అనుకోండి ఒకతను, దొంగతనములు ఎలా చేయవచ్చు అనే దానికి అతను తెలివి ఉపయోగపడుద్ది. పోలీసులకు దొరకకుండా, ఆ దొంగతనం ఎవరి దగ్గర చేస్తున్నాడు వాళ్ళకి దొరకకుండా, చుట్టూ ఉన్న ఎవరికి దొరకకుండా అలా ఉపయోగించుకున్నాడు అతను. కాదు, ఆ దొంగను పట్టుకోవాలనుకున్నారనుకోండి, పోలీసులు లాగా ఉపయోగించుకున్నారు. రెండూ ఒకటే తెలివి. ఆ మనిషికి ఉన్నది శరీరమే, ఈ మనిషికి ఉన్నది శరీరమే, ఆ మనిషిలో ఉన్నది ప్రాణశక్తే, ఈ మనిషిలో ఉన్నది ప్రాణశక్తే. దొంగలకి ఎలా స్ఫురించింది, అసలు ఎలా చేశాడు రా ఈ దొంగతనం అనిపిస్తుంది. ఎలా చేశాడు రా అంటే వాడికి అలా స్ఫురించింది. ఎందుకని దృష్టి అంతా దాని మీద ఆ వైపు పెట్టాడు. మీరు మీ లోపల ఉన్నటువంటి ఆ జ్ఞానశక్తి, దానికి జ్ఞానము అని పేరు పెట్టారు. ఆ జ్ఞానశక్తిని ఏ విధంగా వినియోగిస్తారో ఆ విధమైనటువంటి విధంగానే అది ముందుకు తీసుకెళ్తుంది మిమ్మల్ని. అయితే మనుషులుగా మనం మానవ లోకం ఒకటి నిర్మించుకొని ధర్మాధర్మములు, విచక్షణ పద్ధతులు, ఒక విధానము పెట్టుకొని జీవించటానికి అలవాటు పడ్డాం. జంతువుల్లా ఎలా పెడితే అలా జీవించటం లేదు కనుక ఇక్కడ మంచి చెడు వచ్చింది, లేకపోతే మంచి చెడు లేదు. జంతులోకంలో మంచి చెడు ఎక్కడ ఉంది? ఒక పులి సింహాన్ని ఒక సింహం, ఒక పులి ఒక లేడీని వేటాడటానికి అది మాటు వేసి తనకు అవసరమైన జంతువు కోసం జాగ్రత్తగా ప్లాన్ చేస్తుంది. దానికి కూడా స్ఫురణే, కానీ దాని స్ఫురణ దాని వరకు లిమిటెడ్గా ఉంది. అలాగే దాని నుంచి తప్పించుకోవటానికి లేడీ విశ్వ ప్రయత్నములు చేస్తుంది, అది కూడా దానికి స్ఫురణే, దాని స్థాయి వరకు ఉంది. అందుకని ఈ స్ఫురణ అనేది ఏదో అద్భుతము, మహిమ, మాయ అనుకొని కొంతమందికి స్ఫురిస్తుంది, మనకు స్ఫురించట్లేదు. వాళ్ళు దేవుళ్ళు అంటున్నారు, దేవతలు అంటున్నారు, గురువులు అంటున్నారు, మహాత్ములు అంటున్నారు, అద్భుతాలు అంటున్నారు, మాకు బాగా స్ఫురిస్తుంది అంటున్నారంటే అవన్నీ కూడా నీ శరీరంలోనూ ఉన్నాయి. నువ్వు నిన్ను శరీర భావనలోకి వెళ్ళి నీ లోపల నువ్వు పరిశీలించుకోకపోవటం వలన ఎవరో చెప్పింది విని నమ్మటం అనేది మనకు చిన్నతనం నుంచి ఒక మత విశ్వాసము, ఒక దైవ విశ్వాసము. అంటే రిలీజియన్ అనేది మతం అనేది విశ్వాసం మీద ఆధారపడి ఉంది. ఒక బిలీఫ్ సిస్టమ్ ఆల్రెడీ తయారు చేసేసారు. నువ్వు ఇలా ఉండాలి, ఆచార వ్యవహారాలు ఇలా ఉండాలని. ఆ తయారు చేసిన దాంట్లో అందరూ వెళ్ళిపోతున్నారు అంతే. అంటే ఏంటి, ఆల్రెడీ నువ్వు కొన్ని అభిప్రాయాలు లోపల ఏర్పరిచేసుకున్నావు, అది ప్రాబ్లం ఇక్కడ. అందులోంచి ఇప్పుడు ఆ కళ్ళజోడు పెట్టుకే చూస్తున్నావు. నువ్వు ఏ కళ్ళజోడు పెట్టుకు చూస్తే ఆ రంగులో కనపడుద్ది లోకం అంతా. కానీ యాక్చువల్గా ఈ స్ఫురణ శక్తి లేదా ఈ ప్రాణశక్తి లేదా ఈ జ్ఞానము, ఈ ఆలోచన శక్తి లేదా ఈ మనసు, ఇవన్నీ అందరికీ ఉన్నవే. ఇప్పుడు భయపడుతున్నాం అనుకోండి, ఒక విషయానికి భయపడుతూ ఉంటారు.
అక్కడ విషయం ఏమి అవ్వదు అసలు. ఇప్పుడు నా పిల్లోడు ఏమైపోతాడో, నా కూతురు ఏమైపోద్దు, నా కొడుకు ఏమైపోతాడో. ఇప్పుడు చిన్నప్పటి నుంచే భయపడతా ఉంటారు, బాధపడతా ఉంటారు, దుఃఖపడతా ఉంటారు. వాళ్ళ యొక్క ప్రవర్తనలను బట్టి వాళ్ళ భవిష్యత్తును ఊహించి భవిష్యత్తులో ఏమైపోతారు అనుకుంటూ ఉంటారు. అదంతా స్ఫురణ శక్తే. కాదు దాన్ని పిల్లోడు పిల్ల మీద పెట్టావు, నువ్వు నీ కుటుంబ సభ్యుల మీద పెట్టావు. ఏదో ఒక అనారోగ్యం వచ్చింది అనుకోండి, అసలు ఇది తగ్గుద్దో నేనేమైపోతానని చచ్చిపోయే వరకు వెళ్ళిపోతారు. ఇప్పుడు నాకు అసలు అంత డబ్బులు ఎక్కడే హాస్పిటల్లో చూపించుకోగలనా, ఇప్పుడు డబ్బు లేకపోతే ఎలాగో, ఇలా లక్షల కోట్ల ఊహలు చేసుకుంటూ కూర్చుంటారు మనుషులు. ఈ భయాలు, ఆదుర్దాలు, ఒత్తిళ్ళు, స్ట్రెస్లు ఇవన్నీ కూడా నీకు ఆ స్ఫురణ శక్తి నువ్వు స్ఫురింపజేసుకొని ఆలోచించుకుంటూ పోతున్నావు. అక్కడ సత్యమే లేదు, అక్కడ నిజంగా అదేం లేదు. నువ్వు భవిష్యత్తులోకి వెళ్ళేదంతా నీ ఊహే. ఆ ఊహ అంతా స్ఫురణ శక్తే. అదే ఆలోచన అవుతుంది. భవిష్యత్తులో ఇప్పుడు ఏం చేయగలం అసలు? వెళ్ళి భవిష్యత్తు రాలేదుగా. భవిష్యత్తులోకి వెళ్ళినా గతంలోకి వెళ్ళినా రెండిట్లోకి వెళ్తుంది ఆ శక్తే. అది ఊహాత్మక శక్తి. దానికి ఆ ఊహా లక్షణం ఉంది. ఊహ మొదలవడానికి మొట్టమొదటిది స్ఫురణ. పాతవైతే తెలిసినవే కనుక స్ఫురణ అనే దాన్ని పట్టించుకోవట్లేదు మనం. కొత్తవైతే ఏదన్నా మన కొత్త ఆలోచన వచ్చి కొత్త విషయం అయినప్పుడు నాకు స్ఫురించింది అంటున్నాం లోపల. అది ఆధారాలు ఉంటే స్ఫురించింది. కాలు ఉంది, చెక్క ఉంది, కాలు ఉంది, చర్మం ఉంది, దాటి చెప్పు తయారైంది. తర్వాత అన్ని ఇంకా కనుక్కుంటున్నారు కాబట్టి రకరకాలు ఇంకా కొత్త చెప్పులు తయారవుతున్నాయి. అలాగే పత్తి ఉంది, అక్కడ దూది ఉంది, దూది నుంచి దారం తీసి, దారం నుంచి బట్టలు చేసి, మనిషి ఉన్నాడు బట్టలు తొడుక్కుంటాడు కాబట్టి వాడుకున్నారు. మనిషి పడుకుంటాడు కాబట్టి పరుపులు చేసుకున్నారు. అలా అన్నీ అక్కడ ఉన్నాయి, వాటిని వాడుకుంటున్నారు. అది స్ఫురించటం కొత్తదే అనేది కొత్తది కాదు. మూలకాలు అక్కడ ఉన్నాయి. ఆ వైపు నువ్వు దృష్టి పెడితే ఆ వైపుకు ఆలోచనలు వస్తాయి అంతే. ఆ వైపు నీకు కొత్త ఆలోచన వస్తుంది. ఇప్పుడు వరకు ప్రపంచంలో వంటలు వండారు అనుకోండి, సపోజ్ అనుకుందాం, లక్షల రకాల వంటకాలు ఉన్నాయి. మొదట వండిన వాళ్ళకి ఏమైంది? ఇప్పుడు మనం అంటే నేర్చుకుంటున్నాం. పోనీ ఇప్పుడు తల్లి దగ్గర కూతురు నేర్చేసుకుంటుంది వంటలన్నీ. తల్లి ఎక్కడ నేర్చుకుంది? వాళ్ళ తల్లి దగ్గర నేర్చుకుంది. అసలు మొదట వంట ఎవరు నేర్చుకున్నారు? ఏదో ఒకటి నొప్పులో కాల్చుకు తింటామని మొదలుపెట్టిన కాడి నుంచి ఇంక సృష్టిలో దొరికేవన్నీ కలపటం మొదలెట్టారు. ఆ కాంబినేషన్స్లో మంచివన్నీ తీసుకున్నారు, బాగోనివన్నీ వదిలేసుకుంటూ వచ్చారు. అంతే, అంతకు మించి ఏం లేదు. అంటే ఏంటి? మనిషిలోనే పుట్టిందని చెప్పడానికి చెబుతున్నా. ఇప్పుడు హఠాత్తుగా ఎవరికో పుట్టి మనకు పుట్టకపోవటం కాదు. మానవ జీవితం అనేది లక్షల సంవత్సరాల నుంచి డెవలప్మెంట్గా కొనసాగుతూ వస్తున్న వ్యవస్థ ఇది. మనం మధ్యలో ఉండి ఇప్పుడు అద్భుతాలు జరిగిపోయినాయి ఎలా అని అనుకోకూడదు. మొట్టమొదటి నుంచి అన్నింటినీ సృష్టి ఉంది, సృష్టిలో వస్తువులు ఉన్నాయి, మనిషి ఉన్నాడు, మనిషికి శరీరం ఉంది, మనిషి శరీరంలో ప్రాణశక్తి ఉంది, ఆ ప్రాణశక్తే జ్ఞానము. ఊహాశక్తి ఉంది, జ్ఞానశక్తి ఉంది, విచక్షణ జ్ఞానం ఉంది. అంటే ఒకే శక్తికి ఎన్ని లక్షణాలు ఉన్నాయి చూడండి. మనసుగా అన్ని గుర్తుపెట్టుకోగలదు, అలానే గతంలోకి భవిష్యత్తులోకి వెళ్ళి ఊహించగలదు, జ్ఞానంగా కొత్త వాటిని ఆవిష్కరించగలదు. ఆ వైపు దృష్టి పెడితే, ఏ వైపు పెడితే ఆ వైపు. అది ఒకే శక్తికి ఆ లక్షణాలు అవన్నీ. ఆ ఒకే శక్తికి ఎన్ని లక్షణాలు ఉన్నాయంటే అసలు సృష్టిలో మీకు ఎన్ని రకాల జీవులు కనపడుతున్నాయో, ఎంత సృష్టి కనపడుతుందో అవన్నీ ఆ శక్తి యొక్క శక్తులే. ఆ శక్తి యొక్క శక్తులే. కాబట్టి స్ఫురణ అనేది ఏంటంటే స్ఫురణకి జ్ఞాపకాల అవసరం ఉన్నదా అంటే జ్ఞాపకాల అవసరం కాదు. అసలు స్ఫురణ అనేది శక్తి లక్షణం. పాతవైనా కొత్తవైనా స్ఫురించడానికి చుట్టూ అక్కడ అవసరాలు ఉన్నాయి. మనిషి ఉన్నాడు, వస్తువులు ఉన్నాయి. మనిషి ఆ వస్తువుల్ని ఎలా ఉపయోగించుకోవాలి? బయట సృష్టి మొత్తం ఉంది, ఈ సృష్టిని నాకు ఎలా ఉపయోగించుకోవాలి అన్నప్పుడు మనుషులు ఆటోమేటిక్గా స్ఫురణ క్రియేట్ అవుతుంది. అదే జ్ఞానము. ఆలోచన మూలము స్ఫురణ. ఆలోచన ఎగిసిపడక ముందు, అంటే కెరటం ఎగిసిపడక ముందు సముద్రం నుంచి కెరటం లేవాలి అన్న భావన కలుగుతున్నప్పుడు ఆ లేవాలన్న భావన స్ఫురణ. లేచి ఎగిసిపడినప్పుడు కెరటం తరంగం. అలా పైకి వచ్చేసినప్పుడు ఆలోచన, పైకి రావాలి అనేది మొదలవుతున్నప్పుడు స్ఫురణ. స్ఫురిస్తున్నది, స్ఫురిస్తూ ఉన్నది. స్ఫురించడం పూర్తి అయిపోయినాక నాకు అర్థమైపోయింది. అది కొత్తదైతే స్ఫురణగా బాగా తీసుకుంటాం, పాతదైతే మనం పెద్ద పట్టించుకోం. కానీ స్ఫురణకి మొత్తం ఆ శక్తి యొక్క లక్షణం. పాత వాటిని తీసుకోవచ్చు, కొత్త వాటిని అది కనుగొనవచ్చు. స్ఫురణకి జ్ఞాపకాల అవసరం ఉందా అంటే జ్ఞాపకాలతో అసలు అవసరమే లేదు. దాని శక్తి యొక్క లక్షణమే అది. అలానే జ్ఞాపకాలు కూడా పనిచేస్తాయి. పాత జ్ఞాపకాలు మనసు నుంచి వచ్చే ఆలోచనలన్నీ
మళ్ళీ ఎగిసిపడాలిగా తరంగం, కాబట్టి బేసు స్ఫురణే. అలాగే కొత్త వాటిని ఆవిష్కరించేటప్పుడు కూడా మళ్ళీ కొత్త వాటికి కూడా మూలం ఉండాలి. మూలం ఏంటి? వస్తువులు, సృష్టి బయట ఉంది, మనిషి ఇక్కడ ఉన్నాడు, దాన్ని ఎలా వినియోగించుకోవచ్చు. లేదా అనంత ఆత్మశక్తిని కనుగొన్నాడు అనుకున్నాం, మనిషి ఉన్నాడు, నేను కళ్ళు మూసుకున్నా నాకు లోపల కనపడుతుంది, నేను కళ్ళు మూసుకున్నా నాకు లోపల తెలుస్తుంది, నాకు అర్థమవుతుంది, జ్ఞానశక్తి నాలో ఉంది, కాబట్టి ఒక శక్తి ఏదో ఉంది, రూపాలతో పని లేదు, పదార్థం కాందేదో ఉంది అనేటువంటి ఆలోచన మనకే తెలుస్తుంది లోపల చూసుకుంటే. ఇప్పుడు ఆలోచనలు ఏ రూపంలో ఉన్నాయి? పదార్థ రూపం కాదు. భావాలు ఏ రూపంలో ఉన్నాయి? పదార్థ రూపం కాదు, శరీరం లాగా లేవు. అసలు శరీరాన్ని కదపకుండా ఆలోచన భావాలు వస్తున్నాయి కదా. జ్ఞాపకాలు ఏ రూపంలో ఉన్నాయి? తెలీదు. మనసు ఏ రూపంలో ఉంది? తెలీదు. అంటే ఏంటి? రూపము లేదు. తెలియదు అంటే అర్థం ఏంటి? ఇవి లేవని కాదు, రూపం లేదు. ఓహో, శక్తి రూపం లేని స్థితిలో ఉంది. రూపం లేని స్థితిలోంచి ఆలోచించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు శక్తి ఏంటని అలా ఆలోచించడం మొదలుపెట్టినాక అర్థమైంది దానికి రూపం లేదు, అది అనంతము, అఖండము. అదే నాలో ఉన్న శక్తి, అదే బయట ఉన్నటువంటి శక్తి, ఆకాశ శక్తి, రెండు ఒకటే అన్నాడు. అది అనుభవం మీద తెలిసింది. ఎప్పుడు శరీర భావన ఎగిరిపోయిందో అనంతత్వపు ఏకత్వ భావన వచ్చింది. ఎప్పుడు మనోభావన ఎగిరిపోయిందో, శరీర భావన ఎగిరిపోయిందో, మిగిలిపోయినటువంటి శక్తి భావన, అనంతత్వంగా శక్తి భావన వచ్చింది. అది ఆ స్థితిని పొందిన వాళ్ళకి. పోనీ శక్తి అంటే అద్భుతం అంటే ఏమీ కాదు, శాంతి, నిశ్చలత్వం, నిర్మలత్వం, ప్రశాంతత, ఆకాశ స్థితి, ఆకాశతత్వం. ఆకాశంలో ఏముంది? ఏమీ లేదు. ఏమీ లేని చోట మహిమలు మాయలు అద్భుతాలు ఎందుకు ఉంటాయి? మహిమలు మాయలు అద్భుతాలు అంటే ఏంటి? మళ్ళీ సృష్టి తయారైంది, సృష్టి. కాబట్టి దేవుడి పేరు మీదో, దెయ్యం పేరు మీదో, మంచి పేరు మీదో, చెడ్డ పేరు మీదో మహిమలు మాయలు అద్భుతాలు ఇలాంటి అటువైపు వెళ్ళకండి. మిమ్మల్ని మీరు చూసుకోండి, మిమ్మల్ని మీరు తెలుసుకోండి. ఖచ్చితంగా మీకు అన్నీ మీలోనే అర్థమవుతాయి. ఎందుకని? అంత మీరే గ్రహించేది, మీరే ప్రయత్నించేది, మీరే కావాలనిపించేది మీకే, సాధన చేసేది మీరే, ప్రయత్నశక్తి మీరే, ఆ ప్రయత్నంలో వచ్చిందాన్ని పొంది అనుభవించేది మీరే, అనుభవించినాక శాంతించేది మీరే, శాంతించినాక మళ్ళీ ప్రయత్నించేది మీరే. మొత్తం నాలోనే జరుగుతున్నప్పుడు నాలో నన్ను కదా నేను చూసుకోవాలి. అప్పుడు నేనెవరో నాకు అర్థమైపోద్ది కదా. అది ఇప్పుడు ఒకసారి ప్రశ్నను చూద్దాం. స్ఫురణ, దీనికి ఇంగ్లీష్ పదం ఇన్సైట్. అంటే ఏమిటి? ఇప్పుడు స్ఫురణ గురించే చెప్పుకున్నాం. ఇన్సైట్ అంటే లోచూపు, నన్ను నేను చూసుకోవటం. స్ఫురణకి జ్ఞాపకాలు అవసరం ఉందా? అక్కర్లేదు. కొత్తవి కావచ్చు, పాతవి కావచ్చు. అసలు శక్తికి ఉన్న లక్షణమే స్ఫురణ. అందుకని ఆ స్ఫురణ అనేది చైతన్యత, కదలిక. అది మనిషిలో స్ఫురిస్తుంది ఆ కదలిక. అదే ఆ కదలికే చైతన్యం సముద్రంలో కెరటములా ఎగిసిపడుతుంది. ఆ కదలికే వృక్షంలో విత్తనం మొలకెత్తి వృక్షమవుతూ ఎదుగుతూ ఉంటుంది. అన్నింటిలో స్ఫురణ శక్తి. ఇప్పుడు మనిషి శరీరం ఎదుగుతుంది అంటే ఏంటి? పైకి లేస్తుంది, స్ఫురిస్తుంది, కదులుతుంది. అది ఒక ఆలోచనలోనే కాదు, శక్తి కదలికలన్నీ స్ఫురణే. శక్తి ఎక్కడెక్కడ ఎగిసి పడుతున్నా, కదులుతున్నా, పెరుగుతున్నా, తరుగుతున్నా, అది స్ఫురణ. అయితే దాన్ని మనం లోపల ఆలోచనగానే ఆ పదానికి పేరు పెట్టుకున్నాం. మన లోపల స్ఫురించటం అనే దానికి ఆ పదం పేరు పెట్టుకున్నాం మనం. కానీ అసలు అది వృక్షం. ఇప్పుడు విత్తనం మొలకెత్తింది ఏంటండి? మొలకగా స్ఫురించింది అది. కానీ స్ఫురించడం అనేదాన్ని మనం ఆలోచనకు పెట్టుకున్నాం, విత్తనానికి మొలకెత్తడం అని పెట్టుకున్నాం, పేర్లు అలా పెట్టుకున్నాం. కానీ శక్తి చలనం ఎప్పుడు కూడా చలన ప్రక్రియ జరుగుతున్నది ఎక్కడైనా అది స్ఫురణ. స్ఫురణకి పాత జ్ఞాపకాలు అవసరం లేదు, కానీ విషయ వస్తువుల అవసరం స్ఫురణకు ఉంది. ఏదీ లేకుండా స్ఫురణ పుట్టదు. స్ఫురించడానికి ఇటు మనిషి ఉండాలి, అటు సృష్టి ఉండాలి, సృష్టిని గమనించి ఉండాలి. ఆ గమనిక ఆధారంగా పాతవి స్ఫురించవచ్చు, ఉన్నవి స్ఫురించవచ్చు, కొత్తవి స్ఫురించవచ్చు. అంటే రెండింటిని కలుపుకొని మూడోది అయితే కొత్తది అవుద్ది. ఇప్పుడు ఉప్పు వేరుగా ఉంది, నూనె వేరుగా ఉంది, కారం వేరుగా ఉంది, మసాలాలు వేరుగా ఉన్నాయి, కూరగాయలు వేరుగా ఉన్నాయి. వీటన్నింటినీ తగుపాళల్లో కలిపి ఒక కూర చేయొచ్చు అని స్ఫురించింది. కానీ వేరువేరుగా లేకపోతే అసలు కూర ఎట్టా చేస్తావు? అవన్నీ ఉండాలిగా. అందులో అల్లం వేయచ్చు, వెల్లుల్లిపాయలు వేయచ్చు, రకరకాలు వేయచ్చు అని స్ఫురిస్తుంది. వండుతుంటే ఇంక స్ఫురణ పెరుగుతుంది, అయ్యేయచ్చు ఇయ్యేయచ్చు అని. ఓకే, అవి ఉన్నాయి కదా, అవి ఉండకపోతే స్ఫురణ రాదు కదా. కాబట్టి ఉన్నవాటి ఆధారంగానే ఎప్పుడు స్ఫురణ వస్తుంది. అలాగే అనంత ఆత్మశక్తి కూడా ఉన్నది కనుకనే ఆత్మశక్తి వైపు వెళ్ళడానికి కూడా స్ఫురణ వస్తుంది. ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మిక చదువు, ఆ వైపు ప్రయాణించినాను నేను తెలుసుకుని నా సంపూర్ణతను పొందాలని స్ఫురణ కలుగుతుంది.
మనిషి ఉన్నాడు, సృష్టి ఉంది, సృష్టికి ఆధారమైన శక్తి ఉంది. శక్తి ఉందని ఎలా తెలుసు అంటే అసలు రోజు ఆహార పదార్థాలు శక్తి కోసమే తీసుకుంటున్నాం. శక్తి ఉందని ఎలా తెలుసు అంటే మనిషి చనిపోతే అప్పుడు ఆటోమేటిక్గా ప్రాణం పోయిందని చెబుతున్నాం, అదే శక్తి. కాబట్టి శక్తి కూర్చున్నటువంటి ఎటువంటి అనుమానం మనిషికి లేదు, ఆల్రెడీ ఉంది. తెలిసో తెలియకో నువ్వు దాన్ని అనుకోనో అనుకోకో ఆ భావనలో అయితే నువ్వు కొనసాగుతున్నావు. అది మరణాలు చూసి అయి ఉండొచ్చు, ఆహార పదార్థాల నుంచి అయి ఉండొచ్చు, ఎక్సర్సైజ్ చేసి జిమ్ములకి వెళ్ళి కండలు పెంచుకొని ఇండైరెక్ట్గా నువ్వు కండలు పెంచుకుంటున్నా శక్తి భావన ఇది. దానికి ప్రోటీన్ పౌడర్లు తాగాను, అవి తాగాను, ఇది తాగాను, లేదు ఒకటి భోజనం చేయకపోతే నీరసంగా ఉందన్నా అది శక్తి భావనలోకి తీసుకెళ్ళి. నీకు తెలుసో తెలియకో నువ్వు డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను శక్తి భావన అందరికీ ఉంది, అందుకే చెబుతుంటే అర్థమవుతుంది. ఇప్పుడు ప్రశ్నపరంగా చూస్తే స్ఫురణ అనేది శక్తి యొక్క లక్షణము. అది జ్ఞాపకాలు పాతాటి నుంచి రావచ్చు, లేదా ఉన్నవాటి ఆధారంగా కొత్త దాన్ని ఆవిష్కరించుకోవచ్చు. స్ఫురణ అనేది అసలు అది ఒక లక్షణము. మనిషిలో జ్ఞాపకాల లోపల అంతరంగంలో స్ఫురించడాన్ని మనిషిలో తీసుకున్నాం. కానీ చెట్లో పొట్లో గొట్లో సృష్టి అంతా స్ఫురణే. అసలు ఆ స్ఫురణ శక్తి నుంచి సృష్టి ఏర్పడింది. శక్తిలో కదిలే మొదటి కదలిక ఏదుందో అది స్ఫురణ. అది మొత్తంగా ఒక రూపం ధరించడం అనేది దానికి పేరు పెట్టేశాం. ఓ చెట్టు అయిపోయింది, విత్తనం చెట్టు అయిపోయింది, చెట్టు అన్నాం. విత్తనం మొలకెత్తింది అన్న మొలకెత్తే దశ స్ఫురణ. అలా సృష్టి యొక్క స్ఫురణ సృష్టి, అనంత ఆత్మశక్తి యొక్క స్ఫురణ సృష్టి. సృష్టిలో నిరంతర స్ఫురణలు సాగుతూనే ఉన్నాయి, కానీ మనిషికే మనం పెట్టుకుంది ఇక్కడ. గుర్తిస్తే మొత్తం అన్ని చోట్ల స్ఫురణే ఉంది. సముద్ర తరంగం ఎగిసి పడటానికి ఎగిసి పడితే తరంగం అన్నాం. ఎగిసి పడటానికి సంసిద్ధమవుతూ ఎగిసి పడాలన్నటువంటి భావన ఏదుందో, ప్రయత్నం ఏదుందో అది స్ఫురణ. అంతే, అన్నీ ఒకటే, శక్తే స్ఫురణ. స్ఫురణకి ఆలోచన ప్రక్రియకి తేడా ఏమిటి అంటే స్ఫురణ మూలం అన్న తేడా ఏమి లేదు. స్ఫురణ అన్నప్పుడు ఆలోచన ప్రక్రియ సాగుతూ దానికోసం మదించి 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 దాని ఆన్సర్ వచ్చేసింది అనుకోండి, నాకు స్ఫురించింది అంటున్నాం. లేదు ఇలా చేయాలని అనిపించింది అనుకోండి, నాకు అనిపించిందని స్ఫురణ, నాకు స్ఫురించింది అంటాం. అనిపించడాన్ని స్ఫురించడం అంటున్నాం. అంతే. అది మొత్తం శక్తే. ఉనికి అన్నది, స్ఫురణ అన్నది, ఆత్మశక్తి అన్నది, బ్రహ్మం అన్నది, విశ్వశక్తి అన్నది, ఆలోచన అన్నది, జ్ఞాపకం అన్నది, భావం అన్నది, అన్నీ ఒకటే. కానీ బాగా అర్థం అవ్వాలంటే బేస్లో అది స్ఫురణ, పూర్తిగా అర్థమైతే ఆలోచన. అలా కూడా తీసుకోవచ్చు. ఆలోచన ప్రక్రియకి తేడా ఏమి లేదు. అది స్ఫురించినాక ఆ వైపు ఆలోచించుకుంటూ వెళ్తాం, దీన్ని ఎలా చేయాలి అని ఒక థాట్ వచ్చింది. ఇప్పుడు ఎక్కడ మనకు తెలిసిన వాళ్ళు హైదరాబాద్లోనే ఉన్నారు, మనం ఇంకో చోట ఎక్కడో ఉన్నాం, లేదా అమెరికాలో మన వాళ్ళు ఉన్నారు, మనం ఇండియాలో ఉన్నాం. ఇప్పుడు అమెరికా మన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అని స్ఫురించింది, అనిపించినప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుంది? ఆలోచన ప్రక్రియ జరుగుతుంది. ఎలా వెళ్ళాలంటే ఏమేం చేయాలి, ఇప్పుడు పాస్పోర్ట్లు ఉన్నాయా, వీసాలకు అప్లై చేయాలి, టికెట్లు కొనుక్కోవాలి. ఆ తతంగం అంతా ఆలోచన ప్రక్రియ. స్ఫురణ నుంచే వస్తుంది, దాని మూలం స్ఫురణ. అంటే ఒకే విషయాన్ని మనం అలా చదువుతున్నాం. ఇప్పుడు మూలం వేళ్ళు, దాన్నే చెట్టు అంటున్నాం. వేళ్ళు భూమి అడుగున ఉన్నాయి, కనపడతలా, కానీ మూలం వేళ్ళు. చెట్టు బతకాలంటే వేళ్ళు, కాండము, ఆకులు, కొమ్మలు, రెమ్మలు, పువ్వులు అన్నీ కలిపితే చెట్టు. అలాగే అన్నీ కలిపితే శక్తి. విడివిడిగా దానికి ఇన్ని పేర్లు ఉన్నాయి, అందులో ఒక పేరు స్ఫురణ. ఇప్పుడు ఋషులు దర్శనము చేసి రామాయణం రాశారు అని, రామాయణం కాదు వేదాలు, ఇంకోటి ఏదో ఒకటి. దర్శనం అంటే ముందే చెప్పాను, లోపల మనకు అనిపిస్తున్నది, లోపల తెలుస్తున్నది. ఆ తెలియటం ఎలా? దర్శనం కావచ్చు, స్పర్శ కావచ్చు. ఇప్పుడు స్త్రీ పురుష శారీరక సుఖ భోగము గుర్తుకొచ్చి లోపల తెలిసింది. ఆ సంయోగంలోని ఆనందం ఒకసారి గుర్తొచ్చి లోపల తెలిసింది. ఇప్పుడేంటి తెలిసింది అంటే, అలా తెలిసింది అన్న ప్రతిదానికి మనం దర్శనం అని పేరు పెట్టాం. ఎందుకని చూడటం అనే ఒక అలవాటు ఉంది కాబట్టి. అంతే, ఏం లేదు. దర్శనం అనేది మనకి ఇప్పుడు రోజు జరిగేది దర్శనమే. గుర్తుకు రావడం దర్శనమే, ఆలోచన రావడం దర్శనమే, భవిష్యత్తులోకి పెరిగెత్తడం దర్శనమే, గతంలోకి వెళ్ళడం దర్శనమే. అయితే మనం కరెక్ట్గా ఇప్పుడు భవిష్యత్తులోకి పరిగెత్తి స్ట్రెస్లోనే, ఒత్తిడిలోనే, భయాలకులోనే, బాధలకులోనే
గందరగోళానికి లోని ఆత్మహత్యలకు వెళ్ళాడు అనుకోండి, దర్శనం చంపేసింది. లేదు భవిష్యత్తులోకి వెళ్ళి కరెక్ట్గా మనం ప్లాన్ చేసుకున్నట్టుగానే జరిగింది అనుకోండి, దర్శనం సక్సెస్ అయింది. ఏమండి ఇదేనండి నాకు ఎప్పటి నుంచో దర్శనం అయిందండి అండి. దర్శనం అనేది లోపల ఉంది. నువ్వు గతంలోకి భవిష్యత్తులోకి పరిగెత్తేది, వర్తమానంలో కూడా నువ్వు భావించుకునేది. భావన లేకుండా ఏ పని చేయలేవు. ఇప్పుడు మీరు చిన్న టీ పెట్టడం అనే ఒక ప్రాసెస్ చూడండి. టీ తాగాలని అనిపించింది అంటే స్ఫురణ. ఇప్పుడు టీ పెట్టుకోవాలి. టీ పెట్టడం అంటే ఆలోచన ప్రక్రియ మొదలైంది. ఆలోచన ప్రక్రియ ఏం మొదలైంది? లోపల ముందు టీ పెట్టాలంటే వంటింట్లోకి వెళ్ళవాలి. నువ్వు అక్కడ స్టవ్ ఉన్నది, పాలు అక్కడ ఉన్నాయి, పదార్థాలు అక్కడ ఉన్నాయి. ఆలోచన ప్రక్రియ శరీరాన్ని అటు తీసుకెళ్ళి ముందేం వెళ్ళింది? దర్శనమైంది. వంటిల్లు దర్శనమైంది. వంటింట్లోకి మనం వెళ్తాం, దర్శనమైంది. దాని వెనకాల శరీరాన్ని పట్టుకెళ్ళినాక ముందు ఒక టీ గిన్నె తీసుకున్నాం. అంటే ముందు టీ గిన్నె లోపల దర్శనమైంది. ముందు స్ఫురించింది లోపల ఏమని? టీ గిన్నె కావాలని, అది స్ఫురణ. ఇప్పుడు టీ గిన్నె అనే ఐడెంటిఫై చేసి గుర్తుపట్టాలిగా, ఇదే టీ గిన్నె అని లోపల దర్శనమైంది. అప్పుడు బయట టీ గిన్నె తీసుకున్నాం. బయట తీసుకున్న టీ గిన్నెని స్టవ్ కాడికి తీసుకొచ్చాం, స్ఫురించింది. స్టవ్ మీద ఇది పెట్టి స్టవ్ వెలిగించాలని స్ఫురణ వచ్చింది. అప్పుడు ఇటు తిరిగి స్టవ్ను గుర్తించాలిగా, కాబట్టి స్టవ్ లోపల కనపడింది. అప్పుడు బయట గుర్తించాం. అలా స్టవ్ని వెలిగించడం ఇవన్నీ స్ఫురణగా వస్తున్నాయి. మనం గుర్తించాలి కాబట్టి లోపల కనపడుతుంది. లోపల కనపడింది అంటే దాన్ని గుర్తించి బయట చేస్తున్నాం. అప్పుడు లోపల కనపడింది దర్శనము, బయట చేస్తుంది క్రియ. ఇదంతా ఆలోచన ప్రక్రియ. ఈ ఆలోచన ప్రక్రియ అంతటికీ మూలం స్ఫురణ. అలా ఏ పనైనా ఇలాగే ఉంటుంది. మీరు ప్రశాంతంగా కూర్చొని ఆలోచించుకోవాలి. మీరే ఆలోచించుకోవాలి. ఎవరో చెబితే విందామని కూర్చోకూడదు పాఠాలలాగా. మళ్ళీ ఇంటికి వెళ్ళి మన పనులు మనం చేసుకొని మాస్టర్ పాఠం చెబుతాడు మనకెందుకు అనుకున్నప్పుడు మీకు అసలు పొరపాటును కూడా ఇది రాదు, అర్థం కాదు. ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు అనేది ఎవరికి వాళ్ళు దీన్ని పరిశీలించుకోవాలి. కూర్చొని ఇలా జరుగుతుందా లేదా అని. అలా పరిశీలించుకున్నాక ఇంకా మీరే ముందుకెళ్ళిపోతారు. కాబట్టి ఋషులు దర్శనం చేసింది ఏంటంటే, దర్శన ప్రక్రియ అసలు ప్రతి మనిషిలోనూ ఉంది. వాళ్ళు ఋషులే అవ్వక్కర్లా, వాళ్ళు ఆ వైపు పెట్టారు కాబట్టి వాళ్ళు దాన్ని లోపల దర్శనం చేశారు. దర్శనం చేసి రామాయణం రాశారా, వేదాలు రాశారా, ఇవి నన్ను అడగండి. అలా అడగండి. దర్శనం చేసినప్పుడు ఒక మనిషి ఇక్కడ ప్రపంచంలో అనేక రకాల తప్పులు ఉన్నాయి. తప్పులను ఎలా పోగొట్టాలి, మనుషులు ఎలా బతికితే బాగుంటుందని లోపల ఒక స్ఫురణ వచ్చి దానికోసం ఆలోచన ప్రక్రియ సాగి లోపల ఆలోచించుకుంటున్నారు అనుకోండి, దానికి ఆన్సర్లు కూడా వచ్చినాయి. ఒక కుటుంబ వ్యవస్థ ఏర్పరచుకుందాం, ఒక స్త్రీకి ఒక పురుషుడు, ఒక పురుషుడికి ఒక స్త్రీ, ఎలా జీవిద్దాం, ధర్మాలు పెట్టుకుందాం, న్యాయాలు పెట్టుకుందాం, చట్టాలు పెట్టుకుందాం లోపల అనిపించింది. లోపల అనిపించినవి, లోపల దర్శనమైనవే. అవి ఏవైనా రాయొచ్చు. లేదా దొంగలు చేసే దొంగతనాలు కూడా ఇవే. పోలీసు వాళ్ళని పట్టుకోవటం కూడా ఇదే. దెయ్యాలవే, భూతాలవే, దేవుళ్ళవే, దేవతలవే, గ్రంథాలవే, జ్ఞానం అదే. ఎవడు ఎలా చెబితే అలా. అందుకే అనేక రకాలుగా చెప్పబడింది. అనేక మతాలు ఎందుకు ఏర్పడినాయి? అయితే ఋషులు అన్నప్పుడు ఏంటంటే సత్యం కోసం ప్రయత్నించారు. ఋషులు, మునులు, యోగులు, మహాత్ములు అన్నప్పుడు వీళ్ళంతా మేలు కోసం, ధర్మం కోసం, సత్యం కోసం, ప్రజలకి మేలు జరిగే విధమైనటువంటి ఆలోచనలు, జ్ఞానాలోచనలు చేసి జ్ఞానాన్ని అటువైపు పెట్టి అంతరంగంలో దర్శించిన విషయాలని బయటికి చెప్పారు. నోటితో చెప్పారు, లేదా చేత్తో రాశారు. ముందు నోటితో చెప్పడమే జరిగింది అంతా. తర్వాత రాయటం, అక్షరాలు కనుగొనడం, ఇవన్నీ మళ్ళీ వేల లక్షల సంవత్సరాల తర్వాత వచ్చినాయి ప్రింటింగ్ వ్యవస్థలు ఇవన్నీ. అది ఇప్పుడు ఈ దర్శనానికి, స్ఫురణకి, జ్ఞాపకాలకి సంబంధం మరియు తేడా ఏమిటి? ఏ తేడా లేదండి. స్ఫురిస్తే ప్రయత్నిస్తాం, ప్రయత్నిస్తే దర్శనం అవుతుంది. దర్శనమైంది జ్ఞాపకంగా లోపల ఉండిపోద్ది. ఒకసారి తెలిసిపోయింది లోపల ఉండిపోద్దిగా. ఒకసారి తెలిసిపోయిన విషయం మళ్ళీ లోపలే ఉంటుందిగా, అదే జ్ఞాపకం అవుతుంది. అలా సాగుతూ ఉంటుంది అంతే. వేదాలను శృతులు అంటారు. దీనికి అర్థం ఏమిటి? శృతి అంటే వినేది. అసలు వేద కాలంలో వేదములు అన్నప్పుడు వెనకకెళ్ళి శృతులు, దర్శనములు అని కూడా అంటారండి. దర్శనములు అంటే లోపల దర్శించాము. ఇప్పుడు చెప్పాను దర్శనం అంటే ఏంటి. శృతి అంటే ఏంటంటే అసలు లిపి లేదు, భాష కనుక్కోలేదు, అక్షరాలు లేవు. ఒక మనిషికి చెప్పేవాడు. వాళ్ళు ఏ మాటలు మాట్లాడుకుంటున్నారో అలా చెప్పేవాడు. ఎందుకని? ప్రింటింగ్ కనుక్కోలే. ఇంకా దేని మీద రాయాలి అనడానికి రాసే వ్యవస్థలు లేవు.
అప్పుడు మనిషి తన భావాలను ఎదుటి మనిషికి చెప్పేవాడు. ఇప్పుడు కుక్కలు మొరుక్కొని మాట్లాడుకుంటాయి, పక్షులు ఆటి భాషలో మాట్లాడుకుంటాయి, అన్ని అక్షరాలు పెట్టుకున్నాయండి, వాటికి భాష వచ్చుగా. అలాగే మనుషులు అప్పుడు తీరుతెన్నుల్లో మాట్లాడుకున్నారు, లేదా ఒకవేళ భాష కూడా తయారు చేసుకున్నారు అనుకోండి. ఒక మనిషి నుంచి ఒక మనిషికి చెప్పబడుతున్నప్పుడు శృతి అంటే వినేది. ఇప్పుడు నేను చెబుతున్నాను, మీరు వింటున్నారు, ఇది శృతే. అలా పూర్వకాలం జ్ఞాన గ్రంథాలన్నీ కూడా ఎవరో ఒకళ్ళు పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. అందుకే గురువు శిష్యుడు అనేది కూడా వచ్చింది మీకు. అందుకే ఇప్పుడు కూడా వేదాలను మామూలు మనుషులు ఎవరో కూడా వేదాలను చదవలేరు. ఎందుకని అంటే చదవటం అంటే ఊరికనే సంస్కృతంలో ఉన్నాడని తెలుగులో రాస్తే పుస్తకాలు కొనుక్కొని చదువుకోవచ్చు, ఎందుకంటే వచ్చినాయి. అలా కాదు, వేద మంత్రాలన్నీ కూడా ఒక పద్ధతిలో స్వర ప్రకారం దాన్ని పఠించాలి. శృతి ఉండాలి అందులో. శృతి అంటే ఏంటి? సంగీతంలో ఈ శృతిలో పాడాలనేది ఉంది. శృతి అంటే వినటం ఒకటి, సంగీతంలో శృతి ఉంటుంది. శృతి అంటే ఇది ఎంత తక్కువలో పాడాలి, ఎంత ఎక్కువలో పాడాలి, ఈ రాగానికి ఈ శృతి వాడాలి అని లెక్కలు ఉన్నాయి. అలా వేద మంత్రములన్నీ శృతి ప్రకారం పాడాలి. ఎడాపెడ మన ఇష్టం వచ్చినట్టు చదివేయకూడదు. వాటికి శృతి పెట్టారు. శృతి అంటే ఒకటి వినేదని అర్థం, రెండు సంగీత పరంగా శృతి. వేద మంత్రాలు ఇప్పుడు మీరు నెట్లో కొట్టుకొని వేద మంత్రాలు వేద పండితులు చదివేయనండి, అన్నీ ఒక శృతి ప్రకారం సాగుతూ ఉంటాయి. 100 మంది 1000 మంది 1,00,000 మంది వేద పండితులను అక్కడ పెట్టినా స్పష్టంగా ఏక గొంతుతో దాన్ని తీసుకెళ్తా ఉంటారు. స్వరం అంతా కూడా స్వరం ఒకే పద్ధతిలో వెళ్ళడాన్ని శృతి అంటారు. శృతి, లయ, తాళం ఇవన్నీ సంగీతంలో ఉంటాయి. అందుకని వేద మంత్రాలు అంటే వేదంలో ఉన్నవన్నీ మంత్రాలే. వేదంలో ఉన్నవన్నీ మంత్రాలే అటు అర్థాన్ని మనం తెలుగులో చదువుకుంటున్నాం. వాటిని శృతి ప్రకారం తయారు చేశారు కనుక వాటిని శృతులు అంటారు. శృతి అంటే వినేది, చెవి ద్వారా వినేదని, శృతి ప్రకారం పాడేది అని. అందుకని వేద మంత్రాలు పాడతారు, అది వినండి, చూడండి ఒకసారి. ఈ సినిమా పాటలాగా కాదు, వేద మంత్రాలు పెట్టుకొని వినండి. వాటికి రిథమ్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. ఎలా పెడితే అలా అనేయకూడదు. ఎక్కడ ఆపాలి, ఎక్కడ సాగదీయాలి, ఎక్కడ ఒత్తు పలకాలి, ఎక్కడ దీర్ఘం పలకాలి, ఎక్కడ అసలు ఒత్తువులు దీర్ఘాలు పలకూడదు, అసలు పూర్తి అక్షరం పలకూడదు, సగం అక్షరమే పలకాలి. అలా సగం అక్షరాలు కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా దాంట్లో ఆయన నేర్పుతారు, నేర్చుకోవాలి. అందుకని కూడా వాటిని శృతులు అన్నారు. అంటే శృతి ప్రకారం సాగవలసినవి. శృతికి స్ఫురణకి తేడా ఏమిటి అంటే, శృతి అనేది మళ్ళీ చెప్పాను వినేది అన్నప్పుడు లోపల నాకు తెలిసిన దాన్ని, నాకు స్ఫురణగా తెలిసిన దాన్ని స్ఫురించింది అంటగా. ఆ అర్థంలో తీసుకుంటే శృతికి స్ఫురణకి తేడా ఏం లేదు, లోపల నాకు తెలిసింది. కాదు పాడే అర్థంలో తీసుకుంటే అసలు శృతికి స్ఫురణకి సంబంధమే లేదు. వేదాలు తయారు చేశారు, ఇలా ఈ మంత్రాలు ఇలా ఉచ్చరించాలని నేర్పుతారు. అది శృతి విశ్వము నుంచి వినిపించింది ఋషులకు అంటారు. అంటే ముందు భాష తెలిసి ఉండాలి కదా, అర్థం తెలిసి ఉండాలి కదా, లేకపోతే ఆ శబ్దాల వరుస ఎలా కుదిరింది, మంత్రాల వరుస ఎలా కుదిరింది అని కాదండి బాబు. లోపల భావోత్పత్తిని వాళ్ళు విశ్వము అన్నారు. విశ్వం అంటే ఏంటి? నాలో ఉన్న ప్రాణశక్తే అనంత ఆత్మశక్తి. అప్పుడు నాలో నాకు అనిపిస్తున్నవన్నీ విశ్వం నుంచి అనిపించినవే కదా, విశ్వశక్తే కదా, అది సృష్టి శక్తే కదా, అది ప్రకృతి శక్తే కదా. దానిని మానవ కళ్యాణానికి, లోక కళ్యాణానికి వినియోగించినప్పుడు విశ్వము మాకు అందించింది అని చెప్పారు, విశ్వశక్తి అందించింది అని చెప్పారు. ఎందుకని? చెబుతున్న ఋషికి శరీరమే ఉంది, పరిమితంగానే ఉన్నాడు, కానీ అపరిమితమైన అనంతమైన విషయాలు చెప్తున్నాడు. అది అంతర్గత దర్శనము. అంతే భాష ముందే ఉండాలిగా, అది అర్థమై ఉండాలిగా, పదాలు ఉండాలిగా, అక్షరాలు ఉండాలిగా కాదు. లోపల దర్శనమైన దాన్ని బయట తాను స్వరబద్ధం చేశాడు, అది లోపల స్ఫురించింది. ఇప్పుడు ఒక మంత్రం ఉంది, ఈ పాట ఎలా పాడాలి. ఇప్పుడు సినిమా పాటలు ఉన్నాయండి, అన్ని ట్యూన్ కడతారు, మ్యూజిక్ డైరెక్టర్లు ట్యూన్ కడతారు. మ్యూజిక్ డైరెక్టర్ ట్యూన్ ఎలా కడతాడు? ట్యూన్తో వచ్చింది అది, లేదు అక్షరాలు ఉన్నాయి అక్కడ. ఆ అక్షరాలకి మ్యూజిక్ డైరెక్టర్ ట్యూన్ ఎలా కడుతున్నాడు? లోపల స్ఫురిస్తున్నది, లోపల అనిపిస్తున్నది, లోపల దానికోసం ప్రయత్నిస్తున్నాడు. కాబట్టి మ్యూజిక్ డైరెక్టర్ పాటలకే ట్యూనింగ్ కట్టి పాటలు వస్తున్నాయి, సినిమా పాటలు వస్తున్నాయి. అలా
ఈ శృతులన్నీ కూడా వాళ్ళ అంతరంగంలో మెరిసిన మెరుపులు మాకు అందించబడినవి అన్నారు వాళ్ళు. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్కి మీరు చూసుకోండి, మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు కదా, అసలు ఎందుకు ఎప్పుడు కొత్త కొత్త మ్యూజిక్లు కొడతారు, కొత్త కొత్త పాటలు వస్తాయి, కొత్త కొత్త పాటలు రాస్తారు రచయితలు, కొత్త కొత్త సినిమాలు తీస్తారు, కొత్త కొత్త కథలు రాస్తారు, మాటలు రాస్తారు, పాటలు రాస్తారు, అన్నీ కొత్తగా కదా. అది పాత సినిమాని మళ్ళీ మళ్ళీ తీయాల్సిన అవసరమే ఉంది. అదంతా స్ఫురించటం కదా, లోపల అంతర్గతంలో కదా, అనిపించటం కదా. అదే లోపల మాకు వినిపించింది అన్నారు. ఇప్పుడు స్వరం అయితే ఏమని చెప్పాలి? ఒక మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ శబ్దాన్ని క్రియేట్ చేసాడండి, దాన్ని ఏమని చెప్పాలి? వినిపించింది అని చెప్పాలి. పాట మ్యూజిక్ అయితే వినిపించింది అని చెప్పాలి. అందుకని మాకు శృతులు వినిపించినవి అని చెప్పారు మహాత్ములు, దర్శనములు కనిపించినవి అని చెప్పారు. అంటే మనిషికి అర్థమయ్యే భాషలో చెప్పడానికి చేసినటువంటి ప్రయోగాలు అవన్నీ మనకు అలాగే అర్థమవుతుంది. కానీ ఇంతకే అవి ఎక్కడ మెరిసినాయి అంటే అంతరంగ ఆకాశములో మెరిసిన మెరుపులు, శృతులు, దర్శనములు. అది మనకు కూడా రోజు జరుగుతుంది. ఇప్పుడు అదే విషయంలో మీరు చెడ్డ విషయాలు కూడా స్ఫురిస్తున్నాయి, మంచి విషయాలు కూడా స్ఫురిస్తున్నాయి, దయ్యాలు స్ఫురిస్తున్నాయి, దేవతలు స్ఫురిస్తున్నాయి. ఇదంతా అంతరంగ ఆకాశంలో నీకు స్ఫురిస్తుంది. ఇది మొత్తం నీ మనోమాయ. ఆ మనసు సత్యాన్ని స్ఫురింపజేయగలదు, ఆ మనసు అసత్యాన్ని స్ఫురింపజేయగలదు. ఆ మనసు వేరే కాదు, ప్రాణశక్తి మనసు, అదే జ్ఞానం. అన్ని లోపలే జరుగుతున్నాయి. అది నిశ్చలంగా ఉన్నప్పుడు అనంత ఆత్మశక్తి, ఆకాశ స్థితి. అది కదులుతానికి ప్రయత్నించినప్పుడు స్ఫురణ. స్ఫురణ అంటే పూర్తిగా కదిలిపోయినప్పుడు రూపం ధరించేసింది, ఆలోచన దర్శనం అయిపోయింది, లేదా శృతి అయింది. అది మనిషికి అర్థమయ్యే పదాల్లో చెప్పారు. కాబట్టి ముందే పదాలు ఉండాలి, ముందే శబ్దాలు ఉండాలి. అయ్యో శబ్దాలు ఎక్కడి నుంచో వినబడిపోయినాయి అని కాదు, లోపల లోపల నా అంతరంగంలో జరిగింది అది. దానికి మీకు చెప్పే మ్యూజిక్ డైరెక్టర్లు అసలు ఇప్పుడు రేపు రాబోయే సినిమాలో ఏ పాట వస్తుందో ఎవరికి తెలుసు? మ్యూజిక్ డైరెక్టర్ తెలుసా ఏ విధంగా కొడతాను, రేపు ఒక సినిమా రాబోతుందని ఎవరిని ఊహిస్తారా? ఎవరో కూర్చొని కథ రాసుకుంటాడు. ఎందుకని ఆ ఫీల్డ్లో ఉన్నాయన. ఆ కథ రాసిన ఆయన కథ పట్టుకొని ప్రొడ్యూసర్ల చుట్టూ, హీరోల చుట్టూ, హీరోయిన్ల చుట్టూ తిరుగుతాడు. ముందు ప్రొడ్యూసర్ కావాలి. ప్రొడ్యూసర్గా కథ నచ్చినాక సరే దీనికి ఎవరిని పెడితే బాగుంటుంది అంటాడు. ఇప్పుడున్న హీరోలు, హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరినీ ముందు చూసి ఎత్తుక్కుంటాడు. మన పాత్రలకి వీళ్ళు బాగుంటారని నిర్ణయించుకుంటాడు. ఇదంతా ఎక్కడ జరుగుతుంది? అతని లోపల స్ఫురిస్తున్నది, అనిపిస్తున్నది. వాళ్ళందరూ ఈ పాత్రలు పోషించగలరు అనుకుంటాడు. సరే మనం సినిమాలో ఇన్ని పాటలు పెడదాం అనుకుంటారు. మరి పాటలు ఎలాగని, మాటలు ఎలాగంటే నేను కథ అయితే రాశాను కానీ మాటలు వేరే వాళ్ళతో రాయిద్దాం, లేదా పాటలు వేరే వాళ్ళతో రాయిద్దాం రాయిస్తారు. మళ్ళీ వాళ్ళ స్ఫురణది. ఆ స్ఫురణ ఎక్కడ వచ్చింది? వాళ్ళ మనసులోనే స్ఫురించింది వాళ్ళకి. అక్కడి నుంచి మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్తారు ఈ పాటలకి ఏంటని. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్కి తెలుసా ఇదంతా ముందే వచ్చేస్తుంది నా దగ్గరికైనా రెడీగా పెట్టుకున్నాడు అక్కడ, లేదా తపస్సు చేస్తాడు కూర్చొని? కాదు, ఆలోచన మొదలెడతాడు. ఈ అక్షరాలను స్వరబద్ధం చేయడానికి అలా ఏం చేయాలి? ఎందుకని అందులో ఆ వైపు అతను తన జ్ఞానాన్ని ఆల్రెడీ పెట్టున్నాడు, ఇప్పుడు పెడతాడు మళ్ళీ కొత్త దానికి. కాబట్టి అక్కడ మళ్ళీ తనలో ఆవిష్కరింపజేసుకుంటాడు. ఆవిష్కరింపజేసుకొని పాట రూపం ధరిస్తాడు. దాన్ని పాడి ఆయన ఇంకో ఆయన వస్తాడు, ఆయన తన గొంతుతో పాడతాడు, స్త్రీలో పురుషులో. ఆ పాడిన దానికి హీరో, హీరోయిన్లో అక్కడ ఉన్న యాక్టర్లు ఎవరో వాళ్ళు యాక్ట్ చేస్తారు. వాళ్ళు ఎలా యాక్ట్ చేయాలో డైరెక్టర్కి ఒక ఊహ ఉంటుంది. ఆయన లోపల దర్శిస్తూ ఉంటాడు. వాళ్ళ డ్యాన్స్ స్టెప్పులన్నీ ఆయన దర్శిస్తూ ఉంటాడు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ ఎలా మ్యూజిక్ కొట్టాలో, ఆ మ్యూజిక్ ఆ పాటకి ఎలా ఉండాలో, ఈ మొత్తం అన్నింటినీ డైరెక్టర్ దర్శిస్తూ ఉంటాడు. అటు దర్శిస్తూ ఉంటాడు, ఇటు వింటూ ఉంటాడు. డైరెక్టర్కి ఆ స్వరం నచ్చే వరకు ఒప్పుకోడు. ఎందుకని లోపల ఆయనకి ఆల్రెడీ ఒక శృతి ఉంది, ఒక శబ్దం ఉంది, ఇలా ఉండాలి నా పాట అని. ఆ పాట వచ్చే వరకు, ఆ మ్యూజిక్ వచ్చే వరకు, ఆ శబ్దాలు వచ్చే వరకు ఆయన అడుగుతూనే ఉంటాడు. అదే శృతి. ఈ శక్తులన్నీ మనలో ఉన్నాయి సార్. సరే లోపలికి వెళ్ళి చూసుకోండి, ఎవరు చెప్పక్కర్లే మీకు. కాతే ఇట్ని అద్భుతాలు, మహిమలు, మాయలు చేసి మంత్రాలన్నీ వినపడిపోయినట్టు, ఆకాశం నుంచి వెలుగులు వచ్చేసినట్టు, చౌపక్కన ఎవరో దూరు చెప్పినట్టు అలా ఊహించుకోబాకండి. అలా ఊహించుకుంటూ ఇవన్నీ సైకలాజికల్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు అలా ఊహించుకున్న వాళ్ళందరే మానసిక రోగులుగా, సైకలాజికల్ డాక్టర్లు, సైక్రియాటిస్టులు అనేక మంది వచ్చేసారు. సైకాలజిస్టులు, సైక్రియాటిస్టులు ఇద్దరున్నారు. వాటికి మందులు కూడా వచ్చినాయి. మానసిక రోగాలకు 1000 మందులు వచ్చినాయి ఇప్పుడు. అది మానసిక రోగం అంతే. అది
ఎవరైనా చెప్పినప్పుడు విషయాన్ని అది మనలో ఉన్నది జాగ్రత్తగా గ్రహించుకుంటే వెళ్ళాలి. అందుకే ఈ గ్రహణ శక్తి లేని వాళ్ళందరూ మతాలు విశ్వాసాలను నమ్ముతారు. మతాలు, మార్గాలు, ఈ మహిమలు, అద్భుతాలు. అక్కడ ఇంకా ఆలోచన ప్రక్రియతో పని లేదు, జ్ఞానంతో పని లేదు. అసలు ఏం చెబితే అది నమ్మేడు, వినపడినా అవునంతే. మా దేవుడు కూర్చొని సృష్టి చేశాడు, ఇన్ని రోజుల్లో ఈ సృష్టి చేశాడు, నమ్మేయండి అంతే, నమ్మేశాం. దానికి ఇంకా తర్కంతో పని లేదు, చర్చతో పని లేదు, విశ్లేషణతో పని లేదు. మతం అదే ప్రాబ్లం. మతంతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే నిన్ను అసలు ఆలోచింపనివ్వదు. నీకు జ్ఞానం ఉంది, కళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, పంచేంద్రియాలు ఉన్నాయి, ఏమీ లేదు. అలా పడి ఉంటావు. బండరాయి అలా పడి ఉంది, నువ్వు కూడా అలాగే పడి ఉన్నావు. కాకపోతే మామూలుగా బతుకుతున్నావు అంతే. ఏంటి మామూలు బతుకు? జంతువులన్నీ అలాగే బతుకుతున్నాయి. ఆహారము, నిద్ర, భయము, మైథున సుఖము. ఇది తప్ప మతం ఇంకా నిన్ను ఆలోచింపనివ్వదు. వాళ్ళు ఏం చెప్పారో ఇది నమ్మేమంటది, ఆ పుస్తకం పట్టుకు తిరిగేమంటది, అది ప్రచారం చేస్తున్న గురువునో దేవుణ్ణో పట్టుకు వెళ్ళిపోమంటది, అలా చచ్చిపోమంటది. ఆ నమ్మకాలతో నీకు ఇంకా రకరకాలు చెబుతావు నువ్వు. అదంతా మానసికమైనటువంటి జాడ్యంగా మారిపోద్ది. కాదు, అసలు మతాలు, మార్గాలు, గురువులు, దేవుళ్ళు, విధానాలు, పద్ధతులు ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అంటే అసలు ఏమీ తెలియని సామాన్య స్థితి నుంచి మనిషిని సామాన్య శరీర భావం నుంచి, అంటే ఒక పసిపిల్లవాడికి నర్సరీ స్కూల్ ఎలాగో అలా ఏమీ తెలియనటువంటి సామాన్య శరీర భావనలో బ్రతుకుతున్నటువంటి మనిషిని ఆలోచింపజేసి ఒక్కొక్కడుగు నడిపిస్తూ నువ్వు అనంత ఆత్మశక్తివి అని చిట్ట చివరి స్థితి వరకు చేర్చడానికి. అంటే ఏంటి అనంత ఆత్మశక్తివి అంటే అక్కడేం అద్భుతం లేదు, తనలోనే ఉన్న తన ప్రాణశక్తిని తాను తెలుసుకునే ప్రయత్నం. మళ్ళీ ఎక్కడికో కూడా కాదు, నేను శరీరము, నేను మనస్సు, నేను ప్రాణశక్తి. అయితే నేను శరీరం అనుకొని వెళ్ళిపోతున్నా. మనసు అన్నప్పుడు కొద్దిగా తెలుసు అందరికీ, ఏదో ఆలోచన నా మనసు ఆగట్లేదు అంటూ ఉంటారులేండి, అంతవరకు తెలుసు, మిగిలింది తెలియదు. కాదు, ఆ మనసును సంపూర్ణంగా తెలుసుకొని అసలు ఈ శరీర మనస్సులు ఇలా వీటితో కలిసి జీవించటానికి, నేను బ్రతికి ఉండటానికి ఆధారమే నా ప్రాణశక్తి. ఈ ప్రాణశక్తిని కూడా మనం పట్టించుకోం రోజువారీ జీవితంలో. చచ్చిపోయినాక ప్రాణం పోయిందంటాం, చచ్చిపోయిన వ్యక్తి గురించి చెబుతాం ప్రాణం పోయిందని, మిగిలిన మనం అసలు పట్టించుకోం. కాబట్టి మనం పట్టించుకోని అంశాలు మనం పట్టించుకునేలా చేసి మన కొంచెం ఆ వైపు నడిపించి, ముందు శరీర భావనలో ఉన్నాం కాబట్టి ఈ శరీర భావనతోనే ముందు అక్కడికి తీసుకెళ్లి కూర్చోబెట్టి అక్కడి నుంచి నిదానంగా జ్ఞాన భావన, శక్తి భావనలోకి తీసుకెళ్ళడానికి చేయబడిన ప్రయత్నాలు మతములు, మార్గములు, దేవుళ్ళు, దేవతలు, గురువులు, మహాత్ములు. అది తప్పు కాదు. దాన్ని అలా సాగనివ్వకుండా, మిమ్మల్ని జ్ఞానం వరకు వెళ్ళనివ్వకుండా, మీలోనే ఉన్నటువంటి మీ మనస్సు, మీ ప్రాణశక్తిని సంపూర్ణంగా తెలుసుకోనివ్వకుండా మిమ్మల్ని కేవలము శరీరపరంగా బతికేలా చేసి మిగిలినన్ని మేము చెబుతాం నమ్మేయండి అని మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాల్లో మిమ్మల్ని బిగించేసి ఆ ఉచ్చుల్లో, ఆ పంజరాల్లో ఉంచేసే వాళ్ళందరూ వాళ్ళు తప్పులు చేస్తున్నారు. ఇక్కడ మనుషులు తప్పులు చేస్తున్నారు. వాళ్ళు మత పెద్దలే ఉండొచ్చు, గురువులుగా ఉండొచ్చు, మహాత్ములుగా ఉండొచ్చు, ఇవన్నీ ముసుగులు వేసుకున్నారు. కానీ నిజమైన వాళ్ళు, నిజమైన మతాలన్నీ సత్యంలోకి తీసుకెళ్తాయి మిమ్మల్ని. ఆ సత్యం ఏంటంటే నువ్వే, నీ శరీరము, నీ మనసు, నీ ప్రాణశక్తి, ఆ సంపూర్ణతను తెలుసుకోమని అంతే. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఇందులోనే ఇంకోటి ఏంటంటే, గణిత శాస్త్రవేత్త రామానుజం గారు తనకి దైవ జ్ఞానం ఇస్తూ ఉంటుందని చెప్పారు. ఇలా అందరూ చెబుతున్నారు. ఇప్పుడు మతాలన్నింటిలో ఆయన తప్పని నేను అంటలా. ఒక విశ్వాసంతో మనం పెరిగినప్పుడు, ఇప్పుడు నాకు దేవుడు, దేవత, నా అంతర్జ్ఞానం, నా అంతరంగం, జ్ఞానం, నా ప్రాణశక్తి, నా శక్తి, నాలో శక్తి, నాకు ఆలోచనలు పుట్టడం, నాకు స్ఫురణ కలగటం, ఈ జ్ఞానంతో ఆలోచించి ఇన్ని ఆవిష్కరణలు చేయటం. ప్రపంచంలో ఉన్నటువంటి ఇన్ని వస్తువుల్ని మనుషులు ఎలా కనుగొన్నారు? వాళ్ళందరూ చెప్పారా నాకు ఆ దేవుడు చెప్పాడు, ఈ దేవత చెప్పిందని? ఇప్పుడు సైంటిస్టులు ఉన్నారు, అనేక ప్రయోగాలు చేస్తున్నారు. అసలు వాళ్ళు ఎక్కడైనా దేవుళ్ళ పేర్లు ఎత్తారా? ఇన్ని మందులు కనుక్కున్నారు, ఇన్ని వస్తువులు కనుక్కున్నారు, ఈ కంపెనీలోళ్ళు, ఈ ఫ్యాక్టరీలోళ్ళు మాకు ఆ దేవుడు చెప్పాడు, ఈ దేవత చెప్పిందని చెబుతున్నారా? కాదు, భావనలో ఒక విపరీతమైనటువంటి, అంటే అందరికంటే ఎక్కువ తెలివితేటలుగా ప్రదర్శింపబడి గణితంలో ప్రాచుర్యంలోకి వచ్చిన ఆయన రామానుజం గారు. ఇంకా చాలా మంది ఉండొచ్చు, వాళ్ళు ప్రాచుర్యంలోకి వచ్చి ఉండకపోవచ్చు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూర్చొని ఉండొచ్చు, కానీ వాళ్ళకి తెలిసి ఉండొచ్చు. అలా బోల్డ్ మందిని చూశాను నేను. అనేక తెలివితేటలు కలిగి అనేక రకాల రంగాలలో ఊరికనే ఎలాంటి చిటుక్కుమని సమాధానాలు చెప్పగలిగి ఉండి కాముగా ఉన్నోళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ వరకు వాళ్ళు జీవించుకుంటూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళు కాముగా ఉండాలనుకున్నారు, ఎందుకో తెలియదు.
అలా ఒక పద్ధతిలో వెళ్ళిపోయి ఇప్పుడు ఒక దేవుడు దేవత అని చిన్నప్పటి నుంచి వెళ్ళిపోయినప్పుడు నా లోపల శక్తి గురించి నాకు ఆలోచన లేనప్పుడు బయట శక్తి నాకు సహాయం చేస్తుందని చెబుతాను. ఎవరైనా అంతే. మతాలు, మార్గాలు, విధానాలు, అనంత ఆత్మశక్తి, ప్రాణశక్తి ఎరుకు వచ్చే వరకు నాకు బయట శక్తి సహాయం చేస్తుందని నేను చెబుతాను. బయట శక్తి సహాయమే కోరుకుంటాను. అదే ఇప్పుడు నడుస్తున్నటువంటి అన్ని రకాల మతాలలో అన్ని రకాల భక్తి మార్గాలు. మీరు ఎన్ని క్రియలైనా చేయండి, అంతర్గతంలో నా ప్రాణశక్తి ఎరుక, మొత్తం సృష్టి శక్తి ఎరుక నాకు కలిగే వరకు నేను బయట శక్తి నాకు సహాయం చేస్తుంది అంటాను. సహాయం చేయాలని కోరుకుంటాను. ఆ కోరుకుంటమే కదా ఈ భక్తులు, ఈ మొత్తం మతాలు, విశ్వాసాలు, నమ్మకాలు. కానీ జాగ్రత్తగా ఒకసారి ఆలోచించండి, మీకే అర్థమవుతుంది. అయితే ఇవన్నీ కలిపి నిన్ను నీ లోపల శక్తికి తీసుకొస్తాయి. అది మోక్షము. అదే ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు. ఎప్పటికైనా వస్తావు, అందరూ వస్తారు. కాకపోతే మీరు నర్సరీలో జాయిన్ అయిన పిల్లడు ప్రొఫెసర్ అవ్వాలంటే ఇప్పుడు 30 ఏళ్ళు చదవాలి, 40 ఏళ్ళు చదవాలి. అంటే ఎక్కడి దాకా వెళ్తాడు? పిహెచ్డీలు ఇంకెంత చదువుతాడు? కనీసం 30 ఏళ్ళు చదవాలి. 30 ఏళ్ళు చదివితే పిహెచ్డీ పట్టాలు పొందుతాడు, పెద్ద ప్రొఫెసర్ అయ్యి. ఇప్పుడు తానే పెద్ద సైంటిస్ట్ అయ్యి అనేక ఆవిష్కరణలు చేయడానికి అవసరమైన జ్ఞాన పరిణితి చెందుతాడు. 30 ఏళ్ళు చదవాలి ముందు, అది 30 ఏళ్ళు పట్టుద్ది. అలాగే ఇప్పుడు మొదలయ్యి నేను నా అనంత ఆత్మశక్తిని, విశ్వశక్తిని తెలుసుకోవాలంటే ఈ జీవితకాలం సరిపోవచ్చు, సరిపోకపోవచ్చు, ఎన్ని జన్మలు పట్టవచ్చు తెలియదు. అది మీ ప్రయత్నం మీద ఆధారపడి ఉంది. లేదా ఇప్పుడే అర్థం అవ్వచ్చు, చెప్పలేము. అది ఎందుకు చెప్పలేమంటే ఆ మనిషిలో ఉన్న తాత్వికతను పెట్టుంది, ఆ తత్వాన్ని పెట్టుంది. ఎవరికాళ్ళకి అది వేరువేరుగా ఉంటుంది. ఇదేం వేరువేరుగా ఉండటమే అద్భుతాలు కాదు, మహిమలు కాదు. ఇప్పుడు నర్సరీలో జాయిన్ అయ్యాడు ఒక ఆయన, ఇప్పుడే ప్రొఫెసర్గా పిహెచ్డీ పట్టా తీసుకొని బయటకు వచ్చాడు ఒక ఆయన. అంటే అర్థం ఏంటి? పిహెచ్డీ పట్టా తీసుకొని బయటకు వచ్చిన ఆయన 40 ఏళ్ళ ముందు పుట్టాడు. ఒక ఆయన ఇప్పుడే పుట్టాడు, నిన్న పుట్టి ఇప్పుడే నర్సరీలో జాయిన్ అయ్యాడు. ఆయన పుట్టిన 3 ఏళ్ళు అయింది. 3 ఏళ్ల ముందు పుట్టినోడికి, ఎప్పుడో 35-40 ఏళ్ల వెనక పుట్టినోడికి, పిహెచ్డీ అయిపోయి వచ్చినోడికి ఈ మధ్యలో ఎన్ని స్థితులు ఉంటాయి? ఎంతమంది ఎప్పుడెప్పుడు పుట్టి ఉంటారు, ఎక్కడెక్కడ వెళ్ళి ఉంటారు. అందుకని మనుషుల్లో అసమర్థతలు కాదయ్యి, మీరు ఆ వైపు చేస్తున్న ప్రయాణ కాల సమయం అంతే. అది అందరిలో సమర్థతలు ఒకటి. అందరిలో ఉన్నది ప్రాణశక్తే, అందరిలో ఉన్నది ప్రాణశక్తే, విశ్వం మొత్తం ఉన్నది అనంత ఆత్మశక్తే. అయినప్పుడు మనుషుల్లో శక్తి భేదాలు ఉండవు. మనం ఏ వైపు వినియోగిస్తున్నాం, ఏ వైపు వినియోగించటం లేదనేది మనకి తక్కువలు ఎక్కువలుగా కనపడుతుంది. అది మనం భావించుకుంటున్న భావన మాత్రమే. ఇక్కడ అంతా సమత్వమే ఉంది, ఎందుకంటే ఉన్నదంతా ఒకటే శక్తి. అసమానత్వం ఉండడానికి అసలు ఛాన్సే లేదు. అయితే అసమానత్వంలో ఛాన్స్ ఏంటి అంటే, ఇప్పుడు పుట్టిన ఆయన, 40 ఏళ్ల క్రితం పుట్టిన ఆయన, 90 ఏళ్ల క్రితం పుట్టిన ఆయన, అసలు పుట్టనైనా 10 ఏళ్ళ తర్వాత పుట్టబోయే ఆయన, వీళ్ళందరూ ఎన్ని స్థితుల్లో ఎంతమంది ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒక్కొక్క స్టేజ్లో వెళ్తూ ఉంటారు. అది అసమానత కాదు. ఇప్పుడు పుట్టిన ఆయన 3 ఏళ్ల క్రితం పుట్టిన ఆయన నర్సరీలోనే జాయిన్ అవుతాడు, 40 ఏళ్ల క్రితం ఆయన పిహెచ్డీ పట్టా తీసుకు బయటకు వస్తాడు. ఇంకా అంతకుముందు పుట్టిన వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ, వ్యాపారాలు చేస్తూ, కుటుంబ జీవితాలు, పిల్లలు స్థిరపడిపోయి ఉంటారు. ఇప్పుడు ఓ పిల్లడు కొత్తగా పుట్టుంటాడు, మళ్ళీ ఆయన మొదలవుతాడు. కాబట్టి ఎప్పుడూ ఒక అసమానతలుగా సృష్టి కనపడుతుంది, కానీ ప్రాణశక్తిగా అది ఎప్పుడూ సమానత్వంగానే ఉంది. ఆ విషయాన్ని అర్థం చేసుకునే అవగాహన శక్తిని విశాలంగా పెంచుకోవటమే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. మొత్తంగా విశాలంగా ఆలోచించటం, కొంచెం ప్రయత్నించి కూర్చొని నీలో నువ్వు తర్కించుకోవటం, విన్న విషయాల్ని పదే మననం చేసుకోవటం, ఇవన్నీ వస్తే మూఢత్వం అంతా పోద్ది, అజ్ఞానం అంతా పోద్ది, మూర్ఖత్వం అంతా పోద్ది, బిలీఫ్ సిస్టమ్ ఎగిరిపోద్ది. బిలీఫ్ సిస్టమ్ అంటే నమ్మకము అంటే ఏంటో తెలుసు. నేను తప్పు పట్టట్లా, నమ్మొద్దని చెప్పట్లా, కానీ అసలు నమ్మకం అనే పదానికి స్పష్టమైన అర్థం తెలుసుకోండి. నమ్మకం అంటే నాకు తెలియదు, వాళ్ళు చెప్పారు కాబట్టి నేను నమ్ముతున్నాను అని. దాన్ని పరిశీలించండి. నాకు తెలియదు, ఓకే అంటే తెలియదు. వాళ్ళు చెప్పారు కాబట్టి నమ్ముతున్నాను అంటే, వాళ్ళు చెప్తే నేను నమ్మితే నాకు అది నిజం ఎందుకు అయిపోద్ది? తెలియదు, ఎప్పుడు తెలియదే. వాళ్ళు చెప్పారు కాబట్టి నమ్ముతున్నాను అన్నప్పుడు అది నిజం ఎందుకు అవుతుంది? అందుకే ఎప్పటికీ ఎవరికి దేవుళ్ళు కనపడరు. వీళ్ళు ఎప్పటికీ ఆ గురువుల్ని, ఆ మతాలని, మత పెద్దల్ని అనుసరిస్తూనే ఉంటారు, వెళ్తానే ఉంటారు తరతరాలకి.
ఎందుకని నమ్ముతున్నారు వీళ్ళు. నమ్మటం వేరు, అనుభవం వేరు. అప్పుడు అక్కడ ఒక ప్లేట్ ఉందండి, రమ్మన్నారు, మన పిలిచారు, టేబుల్ మీద కూర్చోబెట్టారు, కుర్చీ ఉంది, కూర్చున్నాం, ఎదురుగా టేబుల్ ఉంది, చక్కగా మంచి వెండి కంచం పెట్టారు, కంచం సైజు బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు అనేక గిన్నెలు తీసుకొచ్చి చుట్టూ పెట్టారు, ఆ గిన్నెల్లోంచి వస్తువులు వడ్డిస్తున్నారు. నాకు మాత్రం వస్తువులు పదార్థం కనపడతలేదు, నాకు గరిటెలు కనపడుతున్నాయి. ఇదిగోండి రైస్ అన్నారు, ఇగో కూరలు అన్నారు, ఇగో పచ్చళ్ళు అన్నారు, ఇగో పప్పు అన్నారు, ఇగో వడియాలు అన్నారు, అనేక రకాలు వడ్డించారని అన్నారు. వాళ్ళు చెబుతున్నాయి, వినపడుతున్నాయి, గరిటెలు కనపడుతున్నాయి, వాళ్ళ కదలికలు కనపడుతున్నాయి. కానీ అక్కడ నాకు అన్నం కనపడతలేదు, పప్పు కనపడతలేదు, వస్తువులు కనపడతలేదు. మేము మత పెద్దలం, మేము గురువులు, మహాత్ములు, మేము చెప్పాం కాబట్టి నమ్మన్నారు. ఓకే, నమ్మాను. నమ్మితే ఇప్పుడు నువ్వు భోజనం చేయగలవా? నీ కడుపు నిండుద్దా? అంతే. దేవుడు కూడా నీకు ఎప్పుడు నిండట్లేదు, నీ మనసు నిండట్లేదు, నీ భక్తిలో మనసు నిండట్లేదు. ఆ దేవుడు నీలో నిండిపోవట్లేదు, నువ్వు ఆ దేవుడిలో నిండిపోవట్లేదు. ఎందుకని వాళ్ళు చెప్పారు కాబట్టి నువ్వు నమ్మావు. వాళ్ళు చేయమన్నాయన్నీ చేస్తున్నావు. రమ్మన్నారు, కూర్చోమన్నారు, కూర్చున్నావు. ఆ టేబుల్ ముందు కూర్చోబెట్టారు, కంచం పెట్టారు, ఇదిగో అన్నీ వడ్డిస్తున్నావు అన్నారు. మేము చెప్పాక నువ్వు నమ్మాలన్నారు. కానీ ఇప్పుడు నీకు కడుపు నిండలా, కానీ నేను నమ్మాను అన్నావు, ఆకలితోనే ఉన్నావు. అందుకే ఎవరికి దేవుడు ఆకలి తీరలే, దేవత ఆకలి తీరలే, ఎప్పటికీ తీరలే. కారణం ఏంటంటే నమ్మకం. నమ్మకం ఉన్న చోట ఆకలి తీరదు, నమ్మకం ఉన్న చోట తృప్తి కలగదు. నమ్మకం అంటేనే నాకు తెలియదు, వాళ్ళు చెబుతున్నారు కాబట్టి నమ్ముతున్నాను. ఎప్పుడు తీరుతుంది అంటే నాకు తెలుసు అంటే తీరిపోదు. ఇప్పుడు అక్కడ ఆహార పదార్థాలు ఉన్నాయి, తినేసాను, ఆకలి తీరిపోయింది. దానికి ఎవరు చెప్పడం ఎందుకు అసలు? నాకు అది చెప్పక్కర్లేదుగా, నేనే ఆహార పదార్థాలు పెట్టుకు తినేశాను. అది తీరేది ఎప్పుడంటే ఆ దేవుణ్ణి నేనే తెలుసుకుంటే, ఆ దేవతను నేనే తెలుసుకుంటే, ఆ సత్యం ఏంటో నేనే తెలుసుకుంటే, ఆ మతం ఏంటో నేనే తెలుసుకుంటే, ఆ మార్గం ఏంటో నేనే తెలుసుకుంటే. అలా నువ్వు తెలుసుకోవడానికి వీళ్ళందరూ సహకరిస్తారు. నమ్మబాక, తెలుసుకో. నమ్మబాకంటే నేను విమర్శించట్లా. నమ్మకం అనేది అసలు పనికిరాంది, అది లేదు, అది వేస్ట్ పదం అని చెబుతున్నా. దానివల్ల ఉపయోగం లేదని చెబుతున్నా. కావాలంటే నమ్మకం అనే పదాన్ని రాసుకొని మీరు మీకు ఇష్టం వచ్చినన్ని రోజులు దాని గురించి ఆలోచించండి. మీకు డౌట్ ఉంటే కామెంట్లు పెట్టండి. ఇప్పుడు నమ్మి మోసపోయామంటారు చూడండి చాలామంది. ఎప్పుడు మోసపోయే అవకాశం నమ్మతేనే ఉంది. నమ్మనుడు అసలు మోసం ఎందుకు పోతాడు? నమ్మితే ఉన్నది ఏంటంటే మోసపోవటమే. నమ్మి పొందాం కాదు, నమ్మి పొందావు అంటే అర్థం ఏంటంటే నువ్వు నమ్మి పొందలేదు, నువ్వు తెలుసుకున్నావు, నువ్వు ప్రయత్నించి తెలుసుకున్నావు. వాళ్ళు చెప్పారు ఇలా చెయ్యమని, అలా చెయ్యొచ్చు అని చేసింది నువ్వే, వాళ్ళు కాదు. నమ్మి పొందటం అంటే అర్థం ఎవరో ఇస్తే పొందామని కాదు. వాళ్ళు మేము ఇలా పొందామని చెబితే నువ్వు కూడా ట్రై చేసావు, పొందావు. పొందినాక నీకు నమ్మకం వచ్చింది. ఇప్పుడు నమ్మకంతో పనే ఉంది, అసలు పొందేసావుగా. కాబట్టి నమ్మి పొందటం అనేది ఉండదు. ఎందుకంటే వాళ్ళు నమ్మి నీకు ఇస్తే అప్పుడు నువ్వు పొందటం అవుతుంది. అందుకే అద్భుతాలు, మహిమలు, మాయలు వెనక వాళ్ళు వెనకబడుతున్నారు. పొందటం జరుగుద్దేమో, వాళ్ళు మనం ఆశీర్వదించేస్తారేమో, నెత్తిమీద చేయబెట్టేస్తారేమో, మనకు కావాల్సిన డబ్బులు వచ్చేస్తాయేమో. తాళ్ళు, తాయెత్తులు, రంగురాళ్ళు, ఉంగరాలు, జాతకాలు, జ్యోతిష్యాలు, వాస్తులు, న్యూమరాలజీలు, మహిమలు, మాయలు, అద్భుతాలు, ఇవన్నీ మన కష్టాలు తీర్చేస్తాయి, మన బాధలు తీర్చేస్తాయి, మన కన్నీళ్ళు తీర్చేస్తాయేమో అని వాళ్ళు వెనకబడుతున్నారు. నమ్మకం పేరుది, అది ఎప్పటికీ జరగదు. పరిశీలన చేసుకోండి. ఇక్కడ ఎవరు విమర్శ కాదు, విమర్శించడం అనేది అసలు లేనే లేదు. విశ్లేషణ. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఈ ప్రశ్నలోని అన్ని శక్తులు మన జ్ఞానశక్తికి ఉన్నాయి, ప్రాణశక్తికి ఉన్నాయి, విశ్వశక్తికి ఉన్నాయి, ఆత్మశక్తికి ఉన్నాయి. మనిషి జీవితంలోనే అంతరంగ దర్శనం ఉంది, అంతరంగ స్ఫురణ ఉంది, అంతరంగ శృతి ఉంది, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు శృతులు, లయలు, తాళాలు, రాగాలు మనిషిలోంచి పుట్టినవే. సినిమాలన్నీ వాటినే నిరూపిస్తున్నాయి. ఇప్పుడు మన జీవితం కూడా దాన్నే నిరూపిస్తుంది. కొత్త కొత్త ఆవిష్కరణలన్నీ మనలోంచి పుడుతున్నాయి. ఆవిష్కరణకు మూలమైన ప్రశ్న, ఆలోచన మనలోనే పుట్టింది, సమాధానం మనలోనే పుట్టింది. అదే జ్ఞానశక్తి. ఆ శక్తిని తెలుసుకుంటే అది నేనేం తెలుస్తుంది. దానికోసమే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. ఇక ఎవరి ప్రయత్నం వాళ్ళు చేసుకోవాలి. మనం ఆలోచించి చూడండి. అర్థమైతే ఓకే, మీ జీవితంలో ఆచరించుకోండి. అర్థమయ్యి ఆచరిస్తుంటే ఒకవేళ ఎలాంటి మళ్ళీ ఏమైనా సందేహాలు వస్తే అడగండి, తప్పకుండా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. కానీ ఇటువంటివి
ఎవరో చెప్పారని వినేసి ఊరుకోకూడదు. ప్రశాంతంగా కూర్చొని అది నిజమా కాదా అని మనలో మనం తర్కించుకోవాలి. మనం ఆ అనుభవాన్ని పొందాలి. అంతే తప్ప నమ్మకం పనికిరాదు. ఆయన చెప్పాడు కాబట్టి నిజమే చెప్పాను, నిజమే అయ్యి ఉంటుందిలే, వినేసాను బాగానే ఉందని నమ్మకూడదు. పరిశీలించాలి. పరిశీలిస్తే సొంతం అవుద్ది. అది నిజమైతే సొంతం అవుద్ది, నిజం కాకపోతే తీసి అవతల పారేస్తాం. అందుకని పరిశీలించి ఇందులో మంచి ఉందనుకుంటే, అది నిజం ఉందనుకుంటే తీసుకోండి, అసత్యం అయితే వదిలేయండి. ఇక ఇది నచ్చని వాళ్ళు, సరిగ్గా చెప్పలేదు అనుకునేవాళ్ళు, లేదా ఆయన ఇష్టం వచ్చినట్టు చెప్పాడు అనుకునేవాళ్ళు, అయ్యా నన్ను క్షమించి వదిలివేసి మీ మార్గాల్లో మీరు సాగిపోండి. నేను ఒక సామాన్య మనిషిని, అతి సాధారణ మనిషిని, నేనేదో కొంచెం మంచిగా జీవిద్దాం, ప్రశాంతంగా ఉందాం, కుదిరితే ఏదో మోక్షము, ఆత్మసాక్షాత్కారం ఇవన్నీ ఆధ్యాత్మికతలో చెప్పారు కదా, అనేక మంది మహాత్ములు మేము జీవన్ముక్త స్థితిని పొందాము అని వాళ్ళు జీవించి చూపించారు కదా, కాబట్టి ఏమన్నా కుదిరితే ఆ వైపు ప్రయాణించి ఆ శక్తి నాదే, నాలో ఉన్న నా ప్రాణశక్తి అయిన అనంత ఆత్మశక్తిని తెలుసుకుందాం. వీలైతే కుదిరితే, ముందైతే మంచిగా బతుకుదాం, చెడు పోగొట్టుకుందాం అనే ప్రయత్నంలో నేను ఈ శీర్షికలు ఒక మాధ్యమంగా పెట్టుకొని కొంచెం నాకు సత్కాలక్షేపంగా సజ్జన సాంగత్యంగా అవుతుందన్న ఉద్దేశంతో, నాకు సాధనగా ఉంటుందని ఇది నడుపుతున్నాను. అందుకని నచ్చని వాళ్ళు నన్ను క్షమించి వదిలివేసి హాయిగా మీ మార్గాల్లో వెళ్ళిపోండి. నచ్చి అర్థమవుతున్న వాళ్ళు సందేహాలు వస్తే అడగండి. చక్కగా ఒక ఆధ్యాత్మిక విద్యాలయంగా భావించుకుంటూ, అందులో విద్యార్థులుగా మనం భావించుకుంటూ, ఎందరో ఇంతకుముందు మహాత్ములు అందించినటువంటి జ్ఞాన సంపద కోకొల్లలుగా అనేక లక్షల కోట్ల గ్రంథాలుగా ఉంది. ఇక్కడ ప్రతి ప్రశ్నకి సమాధానం మన పూర్వపు మహాత్ములు చెప్పి వెళ్ళిపోయారు. అందుకని సందేహం వస్తే అని అడిగితే మళ్ళీ ఆ సమాధానాలు వెతుక్కొని విశ్లేషించుకొని మనను మనం ఈ భావనలో, సద్భావనలో ఉంచుకునే ప్రయత్నం చేసుకుందాం. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.